అందరూ కూడా తలలు వంచండి. వాక్యం నిమిత్తమై దేవునిని అడగండి. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ రోజునైనా నీ జీవవాక్కులను వినడానికి గొప్ప అవకాశం మాకు ఇచ్చావు. నీ యొక్క సజీవమైనటువంటి రెక్కల క్రింద మమ్ములను కూడా సజీవమైనటువంటి పిల్లలుగా పెంచడానికి ప్రభువా నీ కృప మా ఎడల చూపిస్తున్నందుకు స్తోత్రాలు. అందరినీ నడిపించండి నాయన. ఏ ఒక్కరు ఈ లోకపు ఆశల వైపు, లోకపు ప్రలోభాల వైపు, లోక భోగాల వైపు పరిగెట్టి తాత్కాలికమైనటువంటి ఉద్రేకాల కోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకొనక ప్రభువా ఈ సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుని నీ సన్నిధిలో ప్రభువా ఉండి నీ జీవవాక్కులను నేర్చుకుని ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకులను సిద్ధపరచుకోవడానికి కృప చూపించమని, నీ కృప మా అందరి ఎడల నాయన చూపించి నీ దయా దాక్షిణ్యములు మాపై మా కుటుంబాలపై ఉంచమని, ఇదిగో ప్రభువా నీ దీనదాసుని ఒక పాత్రగా నిలబడగా మీరే నా జ్ఞానాన్ని మరుగు చేసి నీ జ్ఞానంతో ప్రభు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి నీ ఆత్మ ద్వారా మాట్లాడి నాకు మాకు మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నాయన మా అందరికీ నీ దయచేయమని, నీవే ప్రభువు మమ్మలను సిద్ధపరిచి బలపరచమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని యొక్క గ్రంథాన్ని మీరు మొదటి నుంచి గమనిస్తున్నారో లేదో కానీ ప్రతి విషయంలోనూ ఇంతకు ముందు నేర్చుకున్న లోకంలో ఉన్న విషయాలు నెమ్మదిగా యథార్థతలోకి మనం అలా వస్తూ ఉన్నాం. ఆ యథార్థతలోకి రావడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్, ఎన్నో ఉదాహరణలు చెప్పి కొంచెం సమయాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉన్నాను. మీరు ఎలా ఎదుగుతున్న కొలది ఇంకా సమయం ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. ఒక రిఫరెన్స్ని తీసుకుని అలా ఇంక మనం అధ్యాయాలు అలా చెప్పుకుంటూ ధ్యానించుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ మూలపాఠాలలో ఉన్నటువంటి లోతులను చెప్పడానికి మనకింత టైం తీసుకుంటుంది. మరి దేవుని రాకడ సమీపంగా ఉన్న ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టమని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. జనరల్గా బైబిల్లో మనకి మూల సూత్రం ఏంటంటే, జనరల్గా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలన్నా, పరదైసులో మనం జీవించాలన్నా, దుఃఖమైనను మరణమైనను వేదనైనను యాతనైనను లేని ఒక జీవితాన్ని, ఎప్పటికీ మరణము లేని జీవితాన్ని మనం అనుభవించాలన్నా మూల సూత్రం ఏంటంటే బైబిల్ ప్రకారం ప్రేమ. ప్రేమ అనేటువంటి దాని మీద మాత్రమే మనం ఈరోజు జీవించాలి. ఈ ప్రేమ అనేటువంటి మాట ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే ఈ ప్రేమ అనేటువంటి మాటలో చాలా అర్థాలు తెచ్చేశారు. ప్రేమ అనే కాదు, దేంట్లోనైనా అర్థాలు వేరువేరుగా తెచ్చేశారు. ప్రతి దానికి ఒక అర్థం, ఒక పరమార్థాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట. మనుషులు కల్పించే పద్ధతులు వచ్చేసాయి. అలా ఇందులో మూల సూత్రం ఏంటంటే బైబిల్‌కి ప్రేమ. ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకో. మూల సూత్రం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇక్కడ సూత్రం మొట్టమొదటిదేంటి? నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే అప్పుడు సాతాను వచ్చి అంటున్నాడు, నిన్ను నువ్వు ప్రేమించుకంటే ముఖం అందంగా కడుక్కో, బాగా మంచిగా మేకప్ వేసుకో, ఆరోగ్యంగాను అందంగాను నీ ముఖాన్ని సుందరంగాను తయారు చేసుకో, మంచిగా జడలేసుకో, మంచిగా డ్రెస్ కట్టుకో, మంచిగా ఆరోగ్యంగా ఉండు అని ఒక దుష్టుడు వచ్చి చెప్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు అది ప్రేమ అని చెప్తున్నాడు, అంతే కదా. ఇప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే
ఏం ప్రేమించుకుంటాడు మనిషి తనను తాను? ఎప్పుడు మనం ప్రేమించుకుంటాం? టైంకి అన్నం తింటాం. టైంకి అన్నం వండాలి. కడుపు కాలిపోతుంటే, ఆ టైంకి అన్నం తినడం నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. అంతే గదా! కడుపును మార్చేస్తే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అవుతదా? అవ్వదు. అప్పుడు ఏదో పండగొచ్చింది. మంచి బట్ట కట్టుకుంటావు. మంచిగా స్నానం చేస్తావు. నిన్ను నువ్వు సుందరంగా తీర్చిదిద్దుకుంటావు. చక్కగా పడుకుంటావు. నిద్రపోతావు. సుఖంగా ఉంటావు. సరదాగా నవ్వుకుంటావు. సరదాగా నీ జీవితాన్ని ఎండలోకెళ్ళకుండా నీడలోనే చక్కగా నీ జీవితం భోగాలతో ఎళ్ళిపోవాలని నువ్వు చూసుకుంటావు. అది ప్రేమ అంటుంది లోకం. అంతే గదా! నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఇదేనండి ప్రేమించుకోవడం అనేది? ఇదే గదా మనకు నేర్పిస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏం ప్రేమించుకుంటావు? నిన్ను నువ్వేమన్నా అగ్గిలో కాల్చుకుంటావా? నిన్ను నువ్వేమన్నా ఇబ్బంది పెట్టుకుంటావా? నిన్ను నువ్వేమన్నా బాధించుకుంటావా? నిన్ను నువ్వు గౌరవించుకుంటున్నావు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావంటే, నీ జీవితానికి కష్టం లేకుండా చూసుకుంటావు. అదే నువ్వు ప్రేమించటం అంటే, అని సాతాను మనకి నేర్పిస్తాడనమాట. అప్పుడు దేవుడన్నాడు, "నిన్ను నువ్వు ప్రేమించుకో" అన్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే, మీరెవరైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? ఒక ప్రశ్న మీకు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండిక్కడ? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఎలాగో మీకు చెప్తాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? అయితే ఎలాగో చెప్పండి. చక్కగా చాపేసుకున్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారా లేదా? చక్కగా ఫ్యానేసుకున్నారు. చక్కగా నాకు కూడా ఫ్యానుంది. చక్కగా లైటింగుంది. ఏమ్మా? కాస్తో కోస్తో కొంచెం తినన్నవాళ్ళు తినేసొచ్చుండొచ్చు. లేపోతే ఎళ్ళాక తింటారు. ఏమ్మా? ఆ అమ్మాయితే చలేస్తుంది కాబట్టి కొంచెం దుప్పటి కూడా తెచ్చుకుంది. ఇలాగా ఈ ప్రాణాన్ని కాసేపు వెళ్ళిన తర్వాత దుప్పటి కప్పుకుంటారు. అవునంటారా? కాదంటారా? లేదా ఉప్పు లేకుండా అన్నం తింటారా? రుచిగా తింటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అంటారా దాన్ని? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నారా? ఆలోచనలో జనరల్‌గా చెప్పమంటున్నానంతే. నా మీద కోపంగా చూడకండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నానని అనుకుంటున్నారా మీరు? నేనైతే నన్ను నేను ప్రేమించుకుంటున్నాననే ఒక స్పృహ నాకుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారన్న స్పృహ మీకుందా అంటున్నాను. ఏ వ్యక్తినైనా ప్రార్థనకు రాలేనోడినైనా, వాక్యం చదవలేనోడినైనా, లోకములో జీవిస్తున్న ఎవరినడిగినా కూడా తనను తాను ప్రేమించుకుంటాడు ఖచ్చితంగా. వాడికి ఆ టైమొచ్చినప్పటికి ఆ టైంకెళ్ళిపోయి తినేస్తాడు. తనకి ఆకలేస్తుంది. ఏదో మూలకు పోతాడు తినడానికి. అవునంటారా? కాదంటారా? ఏ వ్యక్తి అయినా ఎలాంటోడైనా తన ప్రాణాన్ని ఏమన్నా యాతన పెట్టుకుంటాడా? తను సుఖంగా ఉండడానికి చూస్తాడా? మీరిద్దరూ ఇలా నడుచుకుంటూ ఎళ్తున్నారండి. విపరీతంగా ఎండలున్నాయి. ఎండొస్తుంది. ఏమేసుకుంటావు? నీడుంటే చెట్టు నీడకి పోతావు. లేదంటే ఏదన్నా నీడకి అడ్డుకు పెట్టుకుంటావు. లేదనుకోండి చలేస్తుంది దుప్పటి కప్పుకుంటావు. ఈ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకొని, కాపాడుకొని ప్రేమిస్తావా లేదా? అలా ఈ శరీరాన్ని శుభ్రపరుచుకుంటారు. ఈ ఇంకా ఎక్కువగా అయితే సిటీ లాంటి చోట చదువుకున్న పిల్లలైతే బ్యూటీ పార్లర్‌కెళ్తారు. బాగా రోజుకింతని కొలుచుకుంటారు అన్నం. మీరైతే మా కొలతలలో ఏమి లేవు ఏహేత్తరు లోపల. కొంతమంది కొలుచుకుంటారు. ఇన్ని గ్రాములే తినాలి. కార్బోహైడ్రేట్ ఇంత, మినరల్స్ ఇంత. ఈ మల్టీ విటమిన్‌లు అన్ని రకాల విటమిన్‌లు దేంట్లో ఉన్నాయి. ఇవన్నిటిని ట్రావెల్ అవ్వడానికి బి కాంప్లెక్స్ ఎలాగా, విటమిన్ డి ఎలాగా, ఇవన్నీ కొలుసుకొని ఆ ఫుడ్ తింటారు. మనం ఒకటే ఇంకా. ఏది? కార్బోహైడ్రేట్. మొత్తం తెల్లగా రైస్ కనపడాలి. కడుపు నిండడమే చూసుకుంటాం. అది లోపలికెళ్ళి మొత్తం వ్యాధి అనేటువంటి చెట్టుని విత్తనాన్నేస్తున్నారు. పెరిగే కొలది ఆ విత్తనం మొత్తం అన్ని రోగాల్ని తెస్తుందనమాట. ఇప్పుడు నువ్వనుకుంటున్నావు టైంకి లోపలేసేత్తమే నన్ను నేను ప్రేమించుకోవడమని అనుకుంటున్నావు. ఆ టైంకి ఏసేయడమే కావాలి గానీ నీకు ఏమేత్తన్నావు అనవసరం. సో, ఇప్పుడు ఇదంతా ప్రేమ అందామా అని నిజంగా ప్రేమన్నవాళ్ళే మీరు? నిజంగా ప్రేమన్నవాడైతే
ఒరిజినల్‌గా, జనరల్‌గా ఆలోచిస్తున్నాం మనం. నిజంగా ప్రేమ ఉన్నవాడైతే ఈ శరీరాన్ని వ్యాధుల్లోకి వెళ్ళనిస్తాడా? కార్బోహైడ్రేట్ తింటే వ్యాధి. క్లియర్‌గా చెప్తున్నాను నేను. కార్బోహైడ్రేట్ అనేటువంటిది హెవీగా తినడం వలన ఈ షుగర్, బీపీ అన్నిట్లికి మూలం కార్బోహైడ్రేటే. అంటే వైట్ రైసే. వైట్‌గా ఉన్నది ఏదైనా. ఇంక వైట్ రైస్ అంటే రైసే గాదు. వైట్‌గా ఉన్నది ఏదైనా సరే. ఒక పెరుగు తప్ప. ఏమ్మా? వైట్‌గా ఉన్నది ఇంకేముంటది? ఏమున్నాయి వైట్‌గాని? ఇడ్లీ వైట్‌గా ఉంటది. ఆ! మైదా, ఇంకేముంది? వరి నూక, ఇడ్లీ నూక, ఏమో మొత్తం నూకలన్నీ తెల్లగానే ఉంటాయి. హ్మ్. ఈ తెల్లగా ఉన్నయన్నీ నీ పాలిట శాపాలు. లోపలేసేత్తన్నాం. ఇవేసిన తర్వాత నీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత అది లోపలేసిన తర్వాత అది కుదురుగా ఉంటదా మరి? కార్బోహైడ్రేట్ అంటే ఒక్కసారే బ్లడ్‌లోకెళ్తది. జమ్మని ఒక 200, 300 అలాగ పెరుగుతది. మరి పెరగదా? గ్లూకోజ్ దాంట్లో ఉన్నది ఉంది. నువ్వు తినగానే బ్లడ్‌లోకెళ్తది. బ్లడ్‌లోకెళ్ళగానే పెరుగుతది. షుగర్ పెరుగుతది. షుగర్ పెరిగితే కుదురుంటదా? కిడ్నీ కొడతది. లివర్ కొడతది. మొత్తం కళ్ళు కూడా పోతాయి. కంటి చూపు కనపడదు. ఇయన్నిట్లికి మూలం ఇదే గదా మరి. అందుకని నిన్ను నువ్వు ప్రేమించుకున్నవాడివైతే, అమ్మో! రైస్ తింటే ఇదన్నీ వస్తాయంట. తగ్గించుకుందాం అనుకుంటే ఇది ఊరుకుంటుందా? కడుపు ఆకలి, ఆకలి నిద్ర పడతలేదంట. ఎవరికో చెప్పాను నేను. చెప్తే ఏదో మాటిని పాపం తినడం మానేద్దాం. కొంచెం తక్కువ తిన్నాడట. అది కూడా 6:30 లోపల తినేయమన్నాను నేను. తినేసాడు పాపం. 7:30కి అరిగిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోతే అటు ఇటు తిరుగుతున్నాడు ఎవడ్రా బాబు అని. ఇంకా ఆ తర్వాత ఓపిక బట్టి సరిగ్గా 10:30కి బసకేసి మొత్తం తినేసాడట. ఇంకేం చేస్తాడు ఇంకా నిద్ర పడతలేదు. మనిషి ఇంకా ఆకలేసేస్తుంటే ఏం చేస్తాడు? అలవాటయిపోయింది ఇది. అలవాటయిపోతే దానికి రాని అంటది. ఏది అలవాటు చేసినా అదే. ఆఖరికి నువ్వు మందు అలవాటు చేస్తే మందు రాని అంటదది. దానిదేం పోయింది? పోయింది నువ్వే. కానీ కణాలు అలాగ మనకి అలవాటయిపోతాయి. ఇప్పుడు ప్రేమించిన వాడైతే నిన్ను నువ్వు ప్రేమించుకున్నోడివైతే, అరేయ్! ఈ మందు ఈ యొక్క శరీరానికి మంచిది కాదని మానేస్తావు. ఈ సిగరెట్ మంచిది గాదు. ఈ టీ మంచిది గాదు. ఈ కార్బోహైడ్రేట్ మంచిది గాదు. ఈ పంచదార మంచిది గాదు. ఇయన్నీ ఏది మంచిది కాదన్నావో అయన్నీ పక్కకు గెంటాలి. గెంటితే అప్పుడు కొంచెం రోగాలయ్యి లేకుండా ఈ శరీరం కొంచెం నిలబడతది. లేదంటే అన్నేసేత్తాను. రోగం వచ్చాక ఒక టాబ్లెట్ ఏసేత్తానంటే ఎన్నాళ్ళేసేస్తావు? అందుకని ఇంకా వయసుండగానే నీకు నియమించినటువంటి ఆయుష్కాలం ముందుండగానే అందుకని నీకు నియమించానురా బోలెడంతా. కానీ నీ యొక్క ఆయుష్ కంటే ముందు ఎలా చావనేలా అని బైబిల్ చెప్తుంది. మనం 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 నాశనం అవ్వడానికి మనమే కారణం. దేవుడిచ్చినటువంటి ఆయుష్ కంటే ముందు పోవడానికి మనమే కారణం అనేది మనకు తెలుస్తున్న విషయం. సరే ఇంతకీ ఇలా తినడం మానేసావు. కాబట్టి ఇలాగ జాగ్రత్తలు తీసుకున్నాడనుకోండి. ఎన్ని గ్రాములు ఎన్ని తినాలి? ఏం చేయాలి? ఏంటనేది. 100 అయిపోయిన తర్వాత ఏమవుతది? 100 సంవత్సరాలు అయిపోయింది. 100 సంవత్సరాలు బతికేసాడు. ఆరోగ్యంగా బ్రతికేసాడు. బాధలేమీ లేవు. ఏ వ్యాధి లేదు. ఇంక చివరికి వయసు ఎంతిచ్చాడండి దేవుడు? ఒక 70 బలముంటే 80 ఇంకా జాగ్రత్తగా ఉంటే 100 100 తర్వాతైనా పోవాలి గదా! సో, అప్పుడు ఆడు ప్రేమిస్తున్నాడా? వాడు తనను తాను ప్రేమించుకున్నాడా అప్పుడు? జాగ్రత్తగా వినండి. మొట్టమొదటేమో ఏది పడితే అది తిని నిర్ణయించబడినటువంటి ఆయుష్ కంటే ముందు చచ్చిపోవడం అనేటువంటి విషయంలో
అసలు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా అంటే లేదనే ఆన్సర్ వస్తుంది. పోనీ కార్బోహైడ్రేట్ మాని, ఆరోగ్యపరమైనటువంటి అన్నీ తీసుకొని, కొలత ప్రకారంగా అన్నం తిని 100 సంవత్సరాలు బ్రతికేసాడనుకుందాం. 100 సంవత్సరాల తర్వాత కూడా చచ్చిపోతున్నాడు కదా! అప్పుడు అప్పుడైనా మరి వాడు ప్రేమించుకున్నాడంటావా? కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండమ్మా. ఈ మాట కొంచెం. మీకు అర్థమైతే మీ జీవితం చాలా బాగుంటది. మీకు అర్థమవ్వడం కోసం అలా వెళ్ళి లోతుకి వెళ్తున్నాననమాట. అర్థమవుతే ఓకే. అర్థం కాకపోతే ఏమవుతదంటే, ఈ పడిన ఈ శ్రమంతా కూడా వృధా అయిపోతది. దయచేసి జాగ్రత్తగా వినండి. ఒకడు ఏది పడితే అది తిని తన ప్రాణానికి ఇష్టంగా పెరిగితే, ఒక 40 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో అన్నీ అనుభవించేసుకొని తినేసి చచ్చిపోతే చచ్చిపోతున్నాడు. అప్పుడు ఆడనుకుంటున్నాడు, నా ప్రాణానికి ఏది అవసరమో, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అన్న వేలో కొన్ని సంవత్సరాలున్నాడు. ఈ లోపల అన్ని వ్యాధులొచ్చాయి చచ్చిపోయాడు. ఒకడైతే అడ్డమైన గడ్డి తింటున్నావు, ఇష్టానుసారంగా ఉంటున్నావు, ప్రాణం ఏమన్నా ఉంటదా? ఏమవుతదా? అని వాడేం చేస్తున్నాడు, గ్రాముల్లో కొలుచుకొని మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఏది శరీరానికి అవసరమో, ఏ రోజుకి ఎంత అవసరమో అంత మాత్రమే తింటున్నాడు. ఆడెన్ని రోజులెళ్ళాడు? ఈడు 50కి పోతే ఆడు 100కొచ్చాడనుకుందాం. 100కొచ్చినంత మాత్రాన వాడేమన్నా తనను తాను ప్రేమించుకున్నాడా అని చూస్తే, వాడు తనను తాను ప్రేమించుకోలేకపోతున్నాడు. ఎందుకని? వాడు ఆ తర్వాత మట్టిలోకే పోతున్నాడు. వీడు మట్టిలోకి పోయాడు. వాడు మట్టిలోకి పోయాడు. అరెరే! మట్టిలోకి పోకుండా ప్రేమించుకోవడం ఎవడికి రావట్లేదా? ఏమా నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ప్రేమ తన శరీరానికి అవసరమైన, ఇష్టమైన అన్నింటినీ పెట్టి చూసుకోవాలనుకుంటున్నాడు. అది తన ప్రేమ అనుకుంటున్నాడు. ఈ శరీరం ఏం కోరుకుంటుంది అంటే, ఏం కోరుకుంటుంది? ఎంతసేపు తిండేనా? ఇంకా ఏవో కోరుకుంటది కదా! స్కూల్లో ఉన్నప్పుడు ఒకలా కోరుకుంటది. పెద్దోడయ్యే కొరకు ఒకలా కోరుకుంటది. కొద్దిగా వయసొచ్చేసరికి ఎవరినన్నా ప్రేమించాలనిపిత్తది. అది ప్రేమే కదా! వయసొచ్చిన తర్వాత ఎవరినన్నా ప్రేమించాలనిపిస్తది. పురుషులు స్త్రీలు, స్త్రీలు పురుషులు ఇలా ఒక అట్రాక్షన్‌కి గురవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రేమ నిజమా? ఎవడన్నా పెట్టాడంటారా? ఓకే. వాళ్ళంటే ఇష్టం. లేతే వీళ్ళంటే నాకిష్టం అని ఒక ప్రేమని తను క్రియేట్ చేసుకున్నాడు. క్రియేట్ చేసుకుంటే అక్కడైతే నేను హ్యాపీగా ఉంటాను. ఇక్కడైతే నేను సంతోషంగా ఉంటాను. ఇక్కడైతే నా ఇష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక్కడైతే నా ఇష్టాలు నేను కోరుకున్నట్టుగా నేనెలా ఉండాలనుకున్నానో అలాగే అచ్చం అలాగే కనిపించేటువంటి ఒక ప్రేమని ఎన్నుకుంటే చేసుకున్న సంవత్సరానికి తెలుస్తది ఒరిజినలో, డూప్లికేటో. ఆ జీవితం ఏమవుతదంటే ఈ 100 సంవత్సరాల లోపల పోనీ జాగ్రత్తగా వాళ్ళ మధ్యన గొడవలు లేకుండా పెరిగిన 100 సంవత్సరాలకి ఇద్దరు సమాధిలోకి వెళ్ళాల్సొస్తదనమాట. ఇవన్నీ సాతాను మనిషిని ఎలాగోలాగా మరణంలోనికి నడిపించాలి. వాడి జీవితాన్ని సర్వనాశనము చేయాలన్న దాని మీద ప్రేమ అనే దానికి నిర్వచనాన్ని మార్చేసాడాడు. లోకంలో నుంచి తెచ్చుకుంటున్నాడనమాట అర్థం. అందుకని ప్రతి మనిషి ఏది నమ్ముతున్నాడో, నమ్ముతున్నదంతా కూడా మాయలాగా మనిషిని మోసం చేస్తుంది. అందుకని ప్రేమ అనేటువంటి మాటకి బైబిల్ చెప్తున్నటువంటిది మాట ఏంటంటే, ప్రేమించటం అనేటువంటి దగ్గర చాలా విషయాలు చెప్తున్నాడనమాట. ఇంతకీ ప్రేమ అనేది ఏంటి మీకు చెప్పిన మాటలోంచి చెప్పండి? బైబిల్ ప్రకారంగా. ఏమ్మా? మీకు నేను చాలా సార్లు చెప్పాను. యోహాను పత్రికలో చెప్పాను మీకు ప్రేమ అంటే ఏంటి అనే దానికి ఒక డెఫినిషన్ మీకు చెప్పాను. ఏమన్నా చెప్పగలుగుతారా? గుర్తు చేసుకొని చెప్తారా? ఇప్పుడు ఇప్పుడు వరకు తిండి మీద ప్రేమ, వయసు మీద ప్రేమ, బంగారం మీద ప్రేమ, బట్టల మీద ప్రేమ, సుఖాల మీద ప్రేమ, భోగాల మీద ప్రేమ, శరీర సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి వాటన్నింటి మీద ప్రేమ, ఆఖరికి పిల్లల మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ, ఈ ప్రేమలన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని 100 దాటనివ్వట్లేదు. ఏ ప్రేమ అయినా 100 దాటనివ్వట్లేదు. ఏ ప్రేమ అయినా సరే సమాధిలోకి లాక్కెళ్ళిపోతుందనమాట. ఈ ప్రేమ అబద్ధమా? లేకపోతే ఈ ప్రేమలో దాగి ఉన్న సాతానా? అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. సాతాన్ అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకని అర్థమవుతుంది మీకు? మరి మనుషులకి అది అర్థమవట్లేదే.
టీవీ దగ్గరుండి ప్రాణాన్ని సంతోషింపజేసుకుంటున్నారు. ఆ సీరియల్ చూసి ఆనందపడుతున్నారు. ఓ సినిమా చూసి ఆనందపడుతున్నారు. కాస్త నవ్వుకుని ఆనందపడుతున్నారు. కాసేపు ఎక్కడన్నా మెట్టు మీద కూర్చుంటున్నారు, నవ్వుతున్నారు. ఈ ప్రాణాన్ని సంతృప్తి చేసుకుంటున్నారు. చుట్ట కాల్చినోడు చుట్టతో ఆనందపడుతున్నాడు. టీ తాగుతూ అంటున్నాడు. మందు తాగినోడు ఓహో అంటున్నాడు. ఎవడు చూసినా ఆనందపడుతున్నాడు. సంతోషంగా తన జీవితాన్ని గడిపేస్తున్నాను అనుకుంటున్నాడు. చివరికి ఒక రోజుకి ఏది తన శరీరం కోరుకుందో అవన్నీ చేసి చివరికి తన జీవితాన్నే సర్వనాశనం చేసుకుంటున్నాడు అనమాట. ఇంతకీ ఏమంటారు ప్రేమ అంటే? యోహాను పత్రికలో మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. ఏంట? ఆజ్ఞలు నడుచుకుంటేనే ప్రేమ. ఆజ్ఞలు నడుచుకుంటేనే ప్రేమ. చూడమ్మా, మొదటి యోహాను పత్రిక ఎంతది? ఇప్పుడు నేను చదివింది ఎంతమ్మా? 2వ యోహాను పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. అందరూ చూడండి, అండర్లైన్ చేసుకోండి. అంటే మీరు కొంతమంది తీయలేదని నేను మళ్ళీ చెప్పించాను. మొదటి యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. అందులో ప్రేమ అనేటువంటి మాటకి డెఫినేషన్ ఏమని ఇచ్చాడంటే దేవుడు, మనము అంటే ఇక్కడ ఉన్న మీరు అందరూ, లేక ఎవరైతే ప్రేమను పొందాలనుకుంటున్నారో వారందరూ మనము. ఆజ్ఞలంటే ఏంటి? దేవుడు ఏది మనకి అనుగ్రహించాడో వాటన్నిటి ప్రకారము నడుచుకునిటియే ప్రేమ అంటున్నాడు. ఇప్పుడు ఏ ప్రేమ ఇది? ఆజ్ఞలను నడుచుకుంటేనే ప్రేమ అట. బైబిల్ చెప్తున్నటువంటి మాట. మరి ఈ ప్రేమ ఏం చేస్తుంది? ఆజ్ఞలు నడుచుకోవాలంటే ఇప్పుడు ఈ శరీరానికి అన్నం పెట్టడం వలన, బంగారాన్ని పెట్టడం వలన, బట్టలు పెట్టడం వలన, సుఖాన్ని పెట్టడం వలన, ఐశ్వర్యాన్ని పెట్టడం వలన, సుఖభోగాలను అలవాటు చేయడం వలన నీకు దక్కేది 100 సంవత్సరాల జీవితం. 100 అనేది నేను ఎక్కువేశాను. ఇంకా మీకు ఒక 70 సంవత్సరాల జీవితం ఏమీ లేకుండా నిశ్చింతకెళ్తే, ఈ లోపల అడ్డమైన అలవాట్లు వేసి ఎక్కువ తిన్నామంటే 30-40లకే చనిపోతున్నారు కదా. పోనీ ఈ జీవితకాలం మట్టికి అందరూ బ్రతికిన ఒక 70-80 అనుకున్నా కూడా నీ ప్రేమ ఈ శరీర సంబంధమైనటువంటి భౌతిక అవసరాల కోసం నీ శరీరం మీద, నీ బ్రతుకు మీద నువ్వు చూపించినటువంటి ప్రేమ 70 దాటినవట్ల. అది ప్రేమ అనుకుంటున్నాం. ఈ ప్రేమలోనే యవనస్తుల ప్రేమలు, ఈ ప్రేమలు, ఆ ప్రేమలు, ఇంకా ఆ దరిద్రం అంతా తెచ్చుకోండి. ఇదంతా ఎవడు తెస్తున్నాడు అనేది గమనించుకోండి. చెప్తున్నాను నేను, ఇదంతా ఎవరు తెస్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు. ప్రేమ అనే మాటకి డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ. మరి ఆ డెఫినేషన్ ఎవరు తెచ్చాడట? ఎలాగొచ్చిందంటే ఇది దాన్ని నేర్పించడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయించున్నాడు సాతాను. అందులో ప్రేమలో తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలి, ప్రేమించిన వాళ్ళు చేసే పని ఇదేనా? ఎవరికి కనపడకుండా ముసుగు ఎలా కట్టాలి, వీటికి ఇలాగా. జనరల్గా ఏంటంటే ముస్లింలు మాత్రమే ఈ బోర్కా అదే వేస్తారు. ఎవరికి కనపడడం కోసం ఎవడైనా వేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలి, ఎవరికి కనపడకుండా పాపం ఎలా చేయాలి, ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులని ఎలా ఎదిరించాలి, నా హక్కు కోసం నేను ఎలా పోరాడాలి, ఇవన్నీ ఎవడో కోట్లు ఖర్చు పెట్టి ఎవడ తీస్తున్నాడు ఇదంతానే? ఎవడు? సాతాను. సాతానేనండి దేవుడు కానీ తీస్తున్నాడు అంటారా? సాతానేనా? సాతాను తీస్తున్నాడు. దేనికోసమట? తీయించి నీకు ఇష్టమైన హీరో, నీకు ఇష్టమైన హీరోయిన్ అని మళ్ళీ నీలోకి ఒక ఆశ పుట్టించి ఆ నీ హీరోయిన్ ఏం చేస్తుందో, తన ఏ చెవులు పెట్టుకుందో ఆ చెవులు పెట్టుకుంటున్నాం, చెవులకి ఏం పెట్టుకుందో అవి పెట్టుకుంటున్నాం, కళ్ళకి ఏం పెట్టుకుందో అవి పెట్టుకుంటున్నాం, తన టటూ ఏదో వేసుకుంటుందో అది వేసుకుంటున్నాం, ఆఖరికి తన ఏం తింటుందో అది కూడా తినేవాళ్ళు ఉన్నారు కదా. ఆ డ్రెస్సులు వాళ్ళు కూడా ఊర్లోకి వచ్చిన వాళ్ళు కూడా సమంత చీరలు ఇలా అంటూ ఉంటారు కొంతమంది. మరి ఇప్పుడు అంటున్నారు లేదో తెలియదు కానీ ఫేవరెట్ హీరో స్టైళ్ళు,
వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ తీసుకొస్తుంటే నీకు ఆల్రెడీ సినిమాల ద్వారా నీకు నేర్పించేసిన దాన్ని బట్టల్లోకి దూరేశాడా, ఫుడ్‌లోకి దూరాడా, ఆఖరికి ప్రేమల్లోకి, శరీర సంబంధమైన వ్యామోహాల్లోకి కూడా సాతాను ఆ ప్రేమలోకి నడిపించేసాడు. అరెరే! ఏమి చెప్పలేదే దేవుడు. చెప్పనివన్నీ ఎవడు నేర్పాడు నీకు? సాతాను. అంతేనా? అపవాది నేర్పించాడు. మరి దేవుడేం చెప్తున్నాడు ప్రేమ అంటే, నా ఆజ్ఞలను గైకొని నడుచుటయే ప్రేమ అంటున్నాడు. అంటే ఆజ్ఞలు నడుచుకుంటం నేర్పించు నీ శరీరానికి. ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం నేర్పు నీ జీవితానికి. అప్పుడు నిన్ను నువ్వు నిజమైన ప్రేమది. ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ. దేవుడు చెప్తున్నాడు, ఈ సృష్టిని చేసిన, ఈ సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞలు, దేవుడు చెప్పినటువంటి బైబిల్‌లో నీ కొరకు రాయించినటువంటి ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ అని చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎంతవరకు తీసుకెళ్తదో చెప్తాను ఈరోజు. ఈ ప్రేమ ఎన్ని సంవత్సరాలు పెంచుతుందో చూసుకుందాం. ఈ ప్రేమ నీకు ఏం చేస్తుందో చూద్దాం. ఈ లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుందో చూద్దాం. ఏమ్మా? లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? తేడా వచ్చేదాకానే ప్రేమ. తేడా వచ్చిందా ఏమ్మా, ప్రేమించిన వాడే గొంతుకొస్తాడు. ప్రేమించినదే జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. తల్లిదండ్రుల మధ్యనైనా అదే ప్రేమ, తల్లిదండ్రుల మధ్యనైనా అదే ప్రేమ, పిల్లల మధ్యనైనా అదే ప్రేమ, స్నేహితుల మధ్యనైనా అదే ప్రేమ. ఆఖరికి ఏ ప్రేమ అయినా ఈ లోకంలో ఏ ప్రేమ ఈ జీవితాన్ని నాశనం చేసేదే. మనకు ఒక పాట ఉందమ్మా, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నమ్ము అది భువి అందుంచలేనిది. భువి అందు ఉంచలేనంత గొప్ప ప్రేమటది ఆయన ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. నీడ ఎప్పుడు ఉంటుంది ఏమ్మా? ఎప్పుడు ఉంటుంది నీడ? అది ఉన్నంత వరకు ఉంటుంది. ఆ లైటింగ్ పడేంత వరకు. అది పోయిన దానికి నీడ పోద్ది. అలా తల్లిదండ్రుల ప్రేమ ఏదో ఒక రోజు నువ్వు తేడా వచ్చిందనుకో, ప్రేమ లేదు, దోమ లేదు, ఇంకా మొత్తం అంతా చెయ్యి నేను అనవసరంగా కన్నాను అంటారనమాట. ఈ ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ పోద్ది. తర్వాత ఇంకేమవుతుంది? భార్య భర్తల ప్రేమ అయ్యో వికసించిన ప్రేమ పుష్పము. పొద్దున్నే పుష్పింతుంది, సాయంత్రానికి ఎండ దెబ్బ ఎక్కువదైతే మధ్యాహ్నమే వాలిపోద్ది. ఏమమ్మా? ఇది భార్యాభర్తల ప్రేమ. ఇంకా లోకములో ప్రేమలన్నీ నిజము కాదు, అవన్నీ తరిగిపోయిన. మరి దేవుని ప్రేమట ఎలాంటిదట? ఎలాంటిదో చెప్తాను, ఇంకా చెప్పలేదు. ఇది దేవుని ప్రేమ. ప్రేమ గురించి చెప్తున్నాను ఈరోజు. ఎంతోమంది ప్రేమ పేరట నాశనం అయిపోయిన జీవితాలు, ఎంతోమంది ఒకరిని నమ్మి మోసపోయినటువంటి జీవితాలు, ఎంతోమంది లక్షల మంది అండి ప్రపంచవ్యాప్తంగా, నాకు తెలిసి కోట్ల మంది ఏమో, విలువైనటువంటి జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు ఈ ప్రేమ పేరట. ఇదంతా సాతాను కుయుక్తి. దేవుని ప్రేమ తప్ప ఇంక ఏదన్నా ఎవరైనా ప్రేమ అన్నారంటే నువ్వు ఫూల్ని చేయడానికి చూస్తున్నారని అర్థం. ఇదంతా అంత దరిద్రమైనది ఇంకేమి ఉండదు ఈ ప్రపంచంలో. ఏదైనా సరే చెప్తున్నాను, ఏ ప్రేమైనా. ఒక తండ్రి తన బిడ్డని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, ఇది న్యూస్లో చూసింది నేను, నిజం ఇది. ఒక చోటకి ఎక్కడికో గుడినో సంథింగ్ ఏదో ఒక హిస్టారికల్ ప్లేస్ని సరదాగా దర్శించటానికని మామూలుగా ఫ్యామిలీతో పాటు వెళ్ళారు. అక్కడ ఏమైందంటే విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి, కొండ చర్యలన్నీ పగిలిపోయి ఫ్లడ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. మొత్తం దారంతా అయోమయం అయిపోయి మొత్తం అంతా ఇదైపోయింది. వాటర్, భయంకరమైనటువంటి వాటరు కొట్టుకుపోయారు. అయితే ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కూతురు మిగిలారు. మిగిలితే ఎవరి మట్టుకాళ్ళు ఇంకా చచ్చిపోతున్నారు.
అయితే ఏదో ఒక దాన్ని పట్టుకొని కొంచెం పైకి లేస్తే కూతురుని ఇలా పట్టేసుకోమన్నాడు. ఆ తండ్రి పోరాడనని చూపు పోరాడాడు. పోరాడనని చూపు పోరాడాడు. ఇప్పుడు కూతురుతో పాటు ఉంటే పైన పట్టుకున్నది ఊడిపోతుందింక. బరువు కాయలేపోతుంది ఇద్దరి బరువుని. ఎవరో ఒకరే బతుకుతారు. ఎవరు బతకాలి? ఎవరు బ్రతకాలి? చాలా ప్రేమ తండ్రికి కూతురంటే. కూతురికి ప్రేమే తండ్రంటే. కానీ ఇద్దరిలో ఎవరు బ్రతకాలి? ఒకరే. పైకి లాగితే ఇద్దరు పోతారింకా. ఒకరు బ్రతికే అవకాశం ఉంది. తండ్రి ఏం చేశాడంటే కూతుర్ని వదిలేసాడు. ఇలా పట్టుకున్న చేతిని విడిపించి ఏడ్చాడు పైకెళ్ళి అంతే. అది తండ్రి ప్రేమ. ఈ లోకంలో తండ్రి ప్రేమ అదే. టైం వచ్చేదాకానే. ఒక్కసారి గనుక నీ ప్రాణం మీదకొస్తే కూతురు లేదు, కొడుకు లేదు. ఇలా చాలామంది నాన్న అనుకుని ఒక ఒక తండ్రి నా వాళ్ళ ఆవిడకి, ఈయనకి గొడవలు. ఆళ్ళ కూతురు ఈడి పోలిక కాదంట. ఎవరికో పుట్టిందని ఈడికి డౌటు. అనుమానం ఇది. అనుమానం పట్టి ఈ అనుమానం అనేది కూడా దెయ్యమే. సాతాను. అనుమానం కలిగిందా ఎవరిలోనైనా దెయ్యం ఆవరించిందని అర్థం. సాతాను ఆవరించిందని అర్థం. అసలు అలాగ ఎప్పుడైతే పట్టుకుందో ఆ కూతురు చూసినప్పుడు అలాగా ఆడి పోలికలు ఎవరిదో ఎవడిని అనుకుంటున్నామో అయ్యే పోలికలు కనపడతాయి మనకి. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక విషయంలో ఏదన్నా ఒకటి ఆలోచించుకున్నారనుకోండి శరీరంలో, మన మైండ్‌లో ఒకటి పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేసినా అలాగే కనపడుద్ది మీకు. ఒక అనుమానం ఉందనుకోండి కూతురు మీద, బాత్రూమ్‌కెళ్ళినా డౌటే. బాత్రూమ్‌కెళ్ళినా డౌటే, వంట చేత్తాకెళ్ళినా డౌటే, నిజంగా చదువుకుంటున్నా డౌటే, ఏం చేస్తున్నా డౌటే. కాలేజీకెళ్ళినా డౌటే, కాలేజీలో కూర్చున్నా డౌటే, నీతిగా నడుస్తున్న డౌటే. ఇంక డౌట్ అంటూ వచ్చిందంటే ఇంక అసలు ఇంకాడు నిద్రపోడు, ఎవడన్నా నిద్రపోనాడు. అయితే ఈడికో డౌటొచ్చింది. వీడెళ్ళేసరికి మాట్లాడుతున్నాడంట. ఎవరు మాట్లాడకుండా ఎవరుంటారు? మాట్లాడేసరికి, సర్లే మీ ఆయనొచ్చాడు కదా! సరదా మాట్లాడతానని ఎళ్ళిపోయినట్టున్నాడు. మరి నాకేం జరిగిందో నాకంత ఐడియా లేదు గానీ. అప్పటినుంచి ఆడి పోలికలే కనపడుతున్నాయి ఈ కూతురు పోలికలు. అప్పటినుంచి ఆడి పోలికలే కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఉంటుందో ఆ కూతురిని చూస్తున్నాడు, డాడీ అంటుంది. ఈడికి మనసు ఒప్పుతలేదు. మనసెక్కడో ఈడికి తేడా తేడాగా అనిపిస్తుంది. తేడా తేడాగా అనిపిస్తుంది. ఈ టైం బాగోక వాడు కూడా ఆ పిల్లని ఎత్తుకుంటున్నాడంట అప్పుడప్పుడొచ్చి. ఇంతకీ దగ్గరోళ్ళే. దగ్గరోళ్ళే, బంధువులే, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. అయినా ఆ పాప మరి ఇంటికొచ్చినోళ్ళు ఏదన్నా ఒక చాక్లెట్ అది తెచ్చారనుకోండి, పిల్లలు సరదాగా ఎళ్తారు గదా! ఇయన్నీ చూసాడు. ఇంకా అయన్నీ చూసి తట్టుకోలేక ఒకరోజు స్కూలుకెళ్ళాడంట. ఆ పాప చదువుకున్నటువంటి స్కూలుకి. స్కూలుకెళ్ళి, డాడీ నువ్వొచ్చావు డాడీ దా అని సంతోషంగా ఎప్పుడైనా సరే స్కూలుకి ఎళ్ళామనుకోండి మనం పిల్లల్ని మధ్యలోనే ఎళ్లి తీసుకొత్తాకెళ్తే ఎంత సంతోషమో తెలుసా ఆళ్ళకి? ఇంక ఎంత ఆనందంగా వచ్చేత్తారో పరుగులు తీసుకుంటూ వచ్చేత్తారనమాట. నేను ఎందుకంటే చాలా సార్లు తీసుకొచ్చాను కాబట్టి. అలాగా పాపం ఆ పాప డాడీ దగ్గరికి గంతులేసుకుంటూ వచ్చిందనమాట. ఆడే ప్లాన్‌లో ఎళ్ళాడని చంపేద్దామని ఆడెళ్ళాడు. ఏమ్మా? చంపేద్దామని ఆడెళ్ళాడు. పాపకది తెలుసు మా నాన్నొచ్చాడనుకుంటుంది. మా నాన్న ఇంటికి తీసుకెళ్ళి నాకేదన్నా కొంటాడనుకుంటుంది. ఎంతో నమ్మింది. ఈడికి ఆల్రెడీ అనుమానమనే దెయ్యమొచ్చింది. ఆ దెయ్యమొస్తే ఒక చోటకెళ్ళి, "అమ్మా! మనం ఈత కొడదామమ్మా. ఈత కొట్టడం నేర్పిస్తాను నీకు" అంటే, ఆ పాపేమో భయం డాడీ, నాకు భయమేత్తంది డాడీ, భయమేత్తంది డాడీ అంటే, ఆ! అయినా సరే ఆ నూతిలో ఏం చేశాడు? పాపనేసేసాడు. ఏసేసి చచ్చేదాకా చూసి మళ్ళీ లోపల ఎవడన్నా వచ్చి కాపాడతాడేమోనని చచ్చిపోయాక అప్పుడు ఇంటికెళ్ళాడు పగ తీర్చుకున్నాడనమాట. అంత దారుణం ఈ ప్రేమలు. ఈ లోకములో ఉండేటువంటి ఇవన్నీ కూడా దుష్టుడు మనలోకి రానంత వరకే గానీ, మనిషిలో కూడా ఇలాంటి వికృత రూపం వస్తది. తండ్రిలో వస్తది. తండ్రి తల్లినెత్తుకుని, ఆ పాపనెత్తుకుని ఎళ్తూ ఉంటున్నాడు. మా నాన్నతో పాటు ధైర్యంగా ఎళ్తున్నాననుకుంది చీకట్లో. తీరా చూస్తే ఆ తల్లి ఆ కూతురినే రేప్ చేసాడు ఒక తండ్రి. ఇలా రేప్ చేస్తే ఏడుస్తుందని, ఏ గీరేస్తుందని అంతే రాయి తీసుకొని తల పగలగొట్టి మరీ రేప్ చేసాడు ఆ తండ్రి. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ కుతంత్రం, ఈ భయంకరమైన లక్షణాలు ఎవడి అనుకుంటున్నారు? సాతాను. ఎందుకో తెలుసా?
లోకాన్ని ప్రేమించేవాడు, ప్రాణాన్ని ప్రేమించేవాడు. ఏ ప్రాణాన్ని? ఇది బాగుంటే చాలు, ఈ భోగం, ఈ సుఖం, ఈ వ్యామోహం, ఈ కోరిక, ఈ డిజైర్స్ని తీర్చుకోవడం కోసం కూతురు లేదు, కొడుకు లేదు, తమ్ముడు లేదు, ఏమీ లేదు, ఆస్తి కోసం అన్నీనైనా వేసేయడమే. ఇదండి ఈ లోకం ప్రేమలు. అప్పుడు దాకా ప్రేమలు. ఏమా ఇంటికి వచ్చిన బాబాయ్ తీసుకెళ్ళి కూ కూ వాళ్ళ కూతుర్ని వాళ్ళ అన్నయ్య ఆస్తి కోసం వీడు కిడ్నాప్ చేసి చంపేశాడు. ఇలా ఎన్నో, ఒకటి రెండు అని కాదు, నేను ఒకటి రెండు మచ్చుకు చెప్తున్నాను మీకు. ఇంతకంటే ప్రమాదకరమైన ఎన్నో, చెప్పలేనివెన్నో. ఇవన్నీ ఈ లోకంలో, లోకాన్ని నమ్ముకున్నందుకు లోకం మనకిస్తున్న గిఫ్ట్ ఏంటంటే ఇవి, ఇలాంటి పరిస్థితులు. ఇది మనిషి జీవితాన్ని అగ్నిపాలు చేయడానికి చేసే పనులు. మరి దేవుడు? ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించావా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే, నువ్వు గొప్పగా ఉండాలనుకుంటే, నీ బిడ్డలు బాగుండాలనుకుంటే, నీ భర్తకి దెయ్యం పట్టకుండా ఉండాలంటే, భార్యకి దెయ్యం పట్టకుండా ఉండాలంటే, నీ బిడ్డలు బాగుండాలనుకుంటే, ఇలాంటి గుంట నక్కలు ఏమి నీ ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటున్నాడు దేవుడు? నా ఆజ్ఞలను గైకొను, అదే ప్రేమ అంటున్నాడు. ఆ ప్రేమ నువ్వు కాపాడుకో, అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు అని చెప్తున్నాడు. ప్రేమ ఏది ఇప్పుడు? నిన్ను నువ్వు ప్రేమించుకో, ఆజ్ఞలను గైకొనుటియే ప్రేమ. అది ఇంకా కింద చదవమ్మా. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఇంకొక మాట ఉంటుందమ్మా, తండ్రిని, ఆ, మనము ఒకరినొకరము ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలంగా కలిగేదాన్ని ప్రేమను కానీ, శరీర సంబంధమైనటువంటి దానిని దేనిని ప్రేమ అనే మాట ఎత్తొద్దు దయచేసి. అది అబద్ధం, అది మోసం. నిన్నెప్పుడోకప్పుడు ఎక్కడొక చోట మోసం చేస్తుంది. కాబట్టి నిజమైన ప్రేమ దేవుని ప్రేమ. ఎందుకు నిజమైన ప్రేమ, ఎందుకు దేవుని నిజమైన ప్రేమ అనేవి అట మీకు చెప్తాను ఈరోజు. ఏమా త్వరగా కొన్ని విషయాలు మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలోనే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూడమ్మా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఏమ్మా చూడండి ఏం చేశాడట. ఇప్పుడు ప్రేమ ఎక్కడ నేర్చుకోవాలి మనం? మీరు ఏది ఎవడో ఏం చెప్పినా నీ భర్త చెప్పే ప్రేమ నమ్మకండి, భార్య చెప్పే ప్రేమ నమ్మకండి. అసలు ప్రేమ అది ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో తెలియదు. మీరంటే నా బంగారం అంటారు, తేడా వచ్చిందంటే అట్లగారు తిరగేసేస్తారు. ఏముండవు, ఇవి తాత్కాలికమైనటువంటి ఒక బంధాలు. అదేమీ నమ్మకండి దయచేసి. మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడండి మమ్మల్ని, చాలా గౌరవంగా చూసుకుంటాడు అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెడతలేదు. ఇది కాదు. ఏది ప్రేమ, ఎలాగుంటుందో ప్రేమ చెప్తున్నాను మీకు. ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ప్రేమించారు కనుక అది ప్రేమ మాత్రం అనకండి. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు, మంచోడు అనండి, పోనీ పర్లేదు. ప్రేమ అనే మాట మాత్రం తగిలించకండి దయచేసి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొనడమే. క్రీస్తుట సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆమె తన ఎదుటి దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో. ఇంతకీ ఏం చేశాడు ఆయన? ప్రేమ. క్రీస్తు సంఘమును ప్రేమించాడట. క్రీస్తు అంటే ఇక్కడ భర్తగా తన భార్య అయినటువంటి సంఘమును ప్రేమించి, ఆ సంఘానికి దేవి ప్రొవైడ్ చేశాడంటే ప్రేమని. ప్రేమ అనేది ఎలా ఇచ్చాడంటే సంఘానికి ఏం చేశాడమ్మా? తన భార్యలో కలంకము లేకుండా చూసుకున్నాడట, ముడత లేకుండా చూసుకున్నాడట. అట్టిది మరి ఏదైనాను అంటే
ఏంటిది ముడత లేకుండా అంటే స్కిన్ బాగుండాలనా? లేపోతే అలా కాదు. అక్కడ కిందకొచ్చాక మీకు విషయం తెలుస్తది. పరిశుద్ధంగా ఉండాలి నా భార్య అనుకున్నాడట. నిర్దోషమైనదిగా ఉండాలనుకున్నాడట. దానికోసం ఏంటమ్మా చదువు. మహిమ అంటే ఏంటంటే ఎప్పుడు చచ్చిపోలేనిదిగా చేయాలనుకున్నాడట. అమ్మా ఏడి ప్రేమ? మహిమ అంటే ఏంటి? ఎప్పటికీ మహిమ శరీరాలు అంటాం కదా మనం. చచ్చిపోకుండా 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, జీవితాంతం ఎప్పటికీ మరణము లేనిటువంటి స్థితి నా భార్యకు రావాలని ఏం చేశాడట భర్త? ఇంక వాక్యములో వేసి ముంచుతూనే ఉన్నాడట. ఉదక స్నానం. అమ్మ మీరు అందరూ ఉతుకుతారు. ఉదక స్నానం. ఉదక స్నానంతో భార్యను రోజు వాక్యంతోనే సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడట. దేంతో కడుక్కుంటున్నాడో భార్యని? వాక్యముతో. వాక్యముతో కడుగుతున్నాడు. ఈ రోజున దేవుడు తన వాక్యము చెప్పి నన్నేమో ఒక మధ్యవర్తిగా పెట్టి మీకు దేవుని వాక్యం చెప్పి మిమ్మల్ని కడిగి సంఘంగా కట్టుకుంటున్నాడు ఆయన. ఎందుకట? ఎందుకు? 50 సంవత్సరాలు బ్రతుకుతాక? 100 సంవత్సరాలు బ్రతుకుతాక? ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాకట? మహిమ. ఎప్పటికీ మరణము లేనిదిగా. ఎంత ప్రేమ అండి ఆయనకి భార్య అంటే. మీ భర్త ఎప్పుడైనా అలా చేశాడా? నడు ప్రార్థనకి వెళ్దాం, ఏంటి అబద్ధం ఆడుతున్నాం, మనం ఏంటి ఇప్పుడు వాళ్ళకి పెడదాం అని వాక్యాల్ని, అంటే ఇందాక మీకు వాక్యమును మీరు అనుసరించటమే ప్రేమ అని నేర్చుకున్నాం కదా. ఎప్పుడైనా నీ భర్త నీ ఎడల వాక్యాన్ని నెరవేర్చాలనే తపన నీ భర్త ఎడల నీకు కనిపిస్తే అది నిజమైన ప్రేమ. నీకు 3 లక్షలు ఎట్టి బంగారపు గొలుసు తెచ్చినా నీకు ఇష్టమవ్వకూడదు. ఈరోజు తెచ్చాడు, రేపొద్దున్న ఇదే నా మెల్ల వేసి ఉరుతాడేసినే వేస్తాడు. నమ్మకండి. అలాగని మీ మీ మధ్యన గొడవలు ఎడతలేదు నేను. అంటే అలా మోసపోకండి అని చెప్తున్నాను. ఏమండి అయ్యే నిజం అనుకుంటే చిలక గోరెంకల్లాగా చక్కగా తిరిగే వాళ్ళ కుటుంబాలు ఏమ్మా ఎంతలాగ మీ కళ్ళెదుటి చిరిగిపోయి ఉండి ఉంటాయో. దేవుని ప్రేమ మంచి మనసు ఉన్న వాళ్ళని దేవుడు కాపాడుతున్నాడు తప్ప చాలా కుటుంబాలలో ఎక్కువగా ఈ సాతాను ప్రవేశిస్తాడు. అందుకని మీ భర్తని ఎప్పుడు నమ్మాలి చెప్పండి? వాక్యాన్ని అనుసరించటానికి నీకు ఏదైనా ప్రతిరోజు నిన్ను ముంచుతుంటుంటే ఇంకా ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలాగుండు, ఇలాగుండకు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తే అప్పుడు భార్య ఏమనుకుంటుంది? నా భార్య ఏమనుకుంటుంది? మా భార్యకి ఇదే పని నేను. కానీ నా భార్య ఏమనుకుంటుందంటే ఇంకా అస్తమాని తినేస్తున్నాడు అనుకుంటుంది నిజంగా. మీకైనా అంతే. బైబిల్ చదివావా? మోకాలేసావా? ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు నువ్వు కష్టపడి తెచ్చావా? ఈరోజు కూలి పని అందిందా? అందులో తీసి పక్కన పెట్టావా? పేదలకు ఏమన్నా పెట్టాం? ఇలాంటివి అంటున్నాడు అనుకోండి, ఊరుకోండి బాబు నీకు నమస్కారం అంటారు మీరు. అది ప్రేమ అనుకోరు మీరు. ఏది ప్రేమ అనుకుంటారు? రాజమండ్రి నుంచి వస్తూ ఏమ్మా వ్యాపారం అయిపోయిన తర్వాత వస్తూ నీకు బంగారు కొండ ఇదిగో నీకు ఇది తెచ్చానంటే మురిసిపోతూ ఉంటావు. నీకు చీర తెచ్చాను పుట్టినరోజు కంటే దాచి తెచ్చాడు అనుకోండి, అయ్యో బాబు మా ఆయన అంత బంగారు కొండ ఇంకెవరో లేరనుకుంటావు. ఇంకా దాచి నీకు తెలియకుండా ఒక చైన్ కొన్నాడు అనుకోండి, అమ్మ బాబోయ్ ఊరంతా చెప్పేస్తావు. ఇంకా నాకు తెలిసి ఇలాగ ఏయో ఏదో దిష్టి తీసేస్తూ ఉంటావు అనమాట. మా ఆయన ఎంత బంగారు కొండ బాబోయ్, మామూలు కొండ కాదు, కొండ అని మొత్తం నీ కొండ అరిగేదాకా తిరుగుతూనే ఉంటావు. ఎందుకని? భర్త నా ఎడల చూపిస్తున్న ప్రేమ అనుకుంటున్నావు. నిజంగా పిచ్చిదానివి నువ్వు. పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి తెలివైన వాళ్ళుగా మారండి. అది ఎంత మాత్రం ప్రేమ కాదు, సాతాను వేస్తున్న వల. అప్పుడు మీ ఆయన ఇలా చేసి ఏమ్మా నీకు తెలియకుండా ఏం చేస్తూ ఉంటాడో అనుకుంటున్నారు అంతే. మీరు అన్నీ చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా మీ ఆయన? లేదా అన్నీ మీరు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? ఏముండదు. ఎప్పుడుంటుంది తెలుసా? మీ భర్తను మీరు ప్రేమించటం, వాక్యాన్ని ప్రార్థనకు రాకపోతే కాలు దగ్గర కూర్చుని కాళ్ళు ఎట్టేసుకోవాలి. మీరు ప్రార్థనకు రాకపోతే ఇంక నేను అస్సలు లేదండి అని ఏడుస్తూ కూర్చున్న స్త్రీ
భర్తను ప్రేమించే స్త్రీ. ఆళ్ళేమో కాళ్ళెట్టుకుంటే ఆళ్ళు కాలుతో దన్నేత్తారు ఆళ్ళు. అది ప్రేమ అనుకోరాళ్ళు. ఏది ప్రేమ? రాగానే ముక్క తిరగేసేస్తే, వేపుడు చేసేసి, మా ఆవిడ అందంగా చేసేసి, రాగానే గిన్నెకి అందిచ్చేస్తే, అబ్బబ్బా! అది లేక నాకు మనసు దాని మీద కాదు ఈడికి. టైంకి వండే మనిషి లేదు ఇంట్లో. ఎక్కడికన్నా ఆళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళిందనుకోండి, ఈ 2 రోజులు ఈ వంట చేసుకోవడం రాదు ఎలాగోని. అప్పుడు తెలుస్తదనమాట. లేక అసలు అంటూ ఉంటాడు. ఒక అవసరానికి ముడిపడే జీవితమే నీ ప్రేమనుకుంటే, నువ్వెంత తింగరోడివో, నీ భార్య ఎంత తింగరదో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎప్పుడు అలాగ నీ భర్తను మార్చుకో. ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ గుర్తుపెట్టుకోండి. అలాంటి నీ భర్తగా మార్చుకో. అలా నీ భార్యగా మార్చుకో. ఈ ప్రేమ ఎప్పటికీ మనిషికి మరణము లేని ప్రేమ అంటది. ఆ ప్రేమ నీ భర్తలో ఉందా? నీ భార్యలో ఉందా? వాక్యాన్ని నెరవేర్చుకునే ప్రేమ. ఇరువురు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకడు వంగిపోతుంటే, ఒకడు చోలిపోతుంటే ఇంకొకరు లేపి వాళ్ళిద్దరూ కలిసి వాక్యాన్ని నెరవేరిస్తే అది నిజమైన ప్రేమ అంటుందన్నమాట దేవుడు. సంఘాన్ని అలాగే చేశాడట. వాక్యముతో ఉదక స్నానం చేసి పవిత్రపరుచుకున్నాడట తన భర్త తన భార్యని. అలాగేనట, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి. స్త్రీలారా నీ భర్తను మీరేం చేయాలి? లోబడండి. లోబడమే ఈక్వల్ టు ప్రేమ. ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండండి. మీ భర్త అలాగుంటే ఎప్పటికీ మోసగాడు కాదు. ఇంకా ఎప్పటికీ నువ్వు కళ్ళు మూసుకోవచ్చు. అలా కాకుండా ప్రార్థన మానేస్తాను ఈరోజు నువ్వు వెళ్ళన్నాడంటే ఒప్పుకోక నువ్వు. ఎందుకంటే నీ భర్త ఒక రోజు ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. నీ భర్తలో ఏదో తెలియని సాతాను ప్రవేశిస్తున్నాడని అర్థం. అందుకని ఏ భర్తను ఇంటి దగ్గర విడిచిపెట్టకండి. ఏ తల్లిదండ్రులను విడిచిపెట్టకండి. ఆ తల్లిదండ్రులను మార్చేసుకుని బిడ్డలనే నాశనం చేసే పరిస్థితికి వస్తుంది. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తండ్రి ఉంటాడు. చివరి వరకు వాళ్ళ కష్టాల్లో ఉన్న ఒక 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 అతను వచ్చి చర్చిలో నాకు చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, మన అమ్మ నాన్న నాకు ఏమీ ఇవ్వరండి. ఏదైనా సరే నేను చచ్చిపోయారా నీకు, అప్పుడు దాకా నేను ఏమి ఇవ్వను అంటారట. కష్టంలో ఉండి ఏడుస్తున్నా ఇబ్బంది పడుతున్నా కూడా ఇవ్వను ఇవ్వను, ఏదైనా నేను చచ్చాకే అంటాడు. అప్పుడు వీడు చూసి చూసి ఏదో ఒక రోజు చచ్చాకే అంటున్నాడు కదా, చంపేస్తాడంతే. అలా చంపేశారు చాలామంది. ఎక్కడ ఇదేదో సీతానగరం ఎక్కడో అలా చంపేశాడు ఒకడు. ఇది ఇక్కడ పీర రామచంద్రపురం ఎవడో నరికేయాడు అలాగే. వాళ్ళు ఎవరు? వీళ్ళకే ప్రేమ ఉండదు. అందుకని ఈ కుటుంబ వ్యవస్థ పతనమైపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నిజమైన ప్రేమ అనుకున్నావు కాదు, అబద్ధమని నువ్వు తెలుసుకోవాలి. చీర తెస్తేనో, బంగారం కొంటేనో, లేకపోతే అన్నీ బాగుంటే నీకు ఏదేదో చేశాడని, నీ పేరుని పెట్టాడని మోసపోతున్నావు నువ్వు. ఏది నిజమైన ప్రేమ తెలుసా నీ భర్తలో? వాక్యానుసారంగా బ్రతుకుతున్న ఆ జీవితం నువ్వు చూసిన రోజున నీ పాదాల దగ్గర ఉండు, నీ భర్త దగ్గర. అలాగే భార్య అలాంటి చక్కటి సత్ప్రవర్తనతో ఉంటే భార్యను ప్రేమించు. తనకి దేవుని చిత్త ప్రకారంగా తనను గౌరవించు నువ్వు. అప్పుడు ఇద్దరు కలిసి ఎప్పటికీ మోసపోరు, వాళ్ళు ఎప్పటికీ బ్రతికే ఉంటారండి. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ అని చెప్తుంది అనమాట. యేసు ప్రభు ప్రేమ సంఘం ఏడ అలా ఉందట. అలా ఉందట. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. టైం ఎక్కువవుతుందా? ఏమి లేదట, దేవుని ప్రేమ మీలో లేదు. అనవసరమైన ప్రేమలన్నీ మీలోనే ఉన్నాయి. ఏ ప్రేమ లేదు? అది ఏది ఉండాలో అది లేదు. ఏది 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 సాతాను పెట్టాడో అవన్నీ ఉన్నాయి. బంగారం మీద ప్రేమ, అన్నిటి మీద ప్రేమే. ఇంకా ఈ ప్రేమ లేనిది ఏముందో నాకు తెలియదు. మీకు ఆఖరికి చర్చిలో కూర్చుని ప్లేస్ మీద కూడా ప్రేమే. సెంటిమెంట్లు ఎక్కడున్న వాళ్ళు అక్కడే. ఇప్పుడు ఆవిడకి అక్కడ కూర్చోవడం అలవాటైంది అనుకోండి, తలుపు దగ్గర, తలుపే. ఇంకా పొరపాటు నీ తలుపు దగ్గరికి ఎట్టామంటే మనశ్శాంతి ఉండదు ఆవిడ జీవితానికి. ప్రతిదీ ప్రేమే, ప్రతిదీ లోకములో ప్రేమించటమే.
అనవసరమైన అన్ని ప్రేమింతావు, ఏదో రోజున ఆ తలుపే మీద పడిపోద్ది, ఆ గడపే తగిలేద్ది. ఏ ఇంటినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ ఇల్లే ఒక్కొక్కసారి కూలైపోద్ది. ఏ భూమి నా జన్మభూమి అన్నావో అదే భూకంపం వచ్చేద్ది. నా దగ్గర బీచ్‌లో సముద్రం పక్కన కూర్చోవడం ఎంత ఇష్టమంటే సునామీ వచ్చేద్ది. ఏదండి? 2 రోజులు ఆడుకొని ఉండొచ్చు. నీ జీవితం 30 సంవత్సరాలు ఇల్లుండొచ్చు. 32వ సంవత్సరాన సునామీ వస్తదని నీకు తెలుసా? ఈ ప్రేమ అబద్ధం. నీ ఇల్లు అబద్ధం. నువ్వు కూర్చున్న ప్లేస్ అబద్ధం. నువ్వు నమ్ముకున్నది ఏది అబద్ధం. ఏ బంగారం అనుకుని నువ్వు కొనుక్కొని ఎంత సంతోషించావో దొంగోడొచ్చి దానివల్లే నిన్ను చంపేస్తాడు. అన్నీ మోసపోకండి. అది నిజమైన ప్రేమ కాదు అని బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. చాలా విషయాలున్నాయి. నేను ముందు ఎక్కువ మీకు ఆహ్, ఇంట్రడక్షన్‌లో ఎక్కువ ఉండిపోవడం వలన ఇంకా చాలా టాపిక్ ఉందనుకోండి. అయినా స్పీడ్‌గా చెప్తాను. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మొదటి కొరింథీ, మొదటి కొరింథీ 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీయు దేనితో చేయాలి? ఒకసారి మీరు ఇప్పుడు ఏం చేసినా ఏం చేయాలి? ప్రేమతో అంటే ఏంటి? మీరిప్పుడు చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ మినిట్ నుంచి, మీరు వెళ్తున్న మరుక్షణం నుంచి మీరు చేస్తున్న ఏ కార్యమైనా ప్రేమతో చేయండి. ఏంటా ప్రేమ? చెప్పండి. ఏం చేయాలి? ప్రేమతో చేయమన్నాడు. ఏమీ లేదండి మూల సూత్రం. నిన్ను నువ్వు ప్రేమించుకో. మూల సూత్రం ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను వలే నిన్ను నువ్వు ప్రేమించేసుకో. నిన్ను వలే అంటే ఏంటి? నిన్నులానే నువ్వు ప్రేమించేసుకుని, నీలాగే ఇతరులని, పొరుగు వారిని కూడా ప్రేమించుకుంటూ పో. ఇదే బైబిల్ సూత్రం, సారాంశం. మొత్తానికి దేంటి? ప్రేమ. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యము నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి చెయ్యి. ఏం చేస్తావు? చెయ్యి. ఇప్పుడు ఇంటికెళ్ళావు, చికెన్ కర్రీ టక టక తింటున్నావు. ప్రేమించి తింటున్నావా? అనుకో, ఒకసారి ఆలోచించుకో. అబ్బా నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు. ప్రేమ? ఆడు ఎంత ప్రేమ లేకపోతే అంతలా దాచేసుకుని ఉంటాడు. మీరు కూడా చూడండి, ఇష్టమైన వంట చేసినప్పుడు చక్కగా బసికేసుకుని కూర్చుని అంట నోరంతా అదొక లాలాజలం ఊరి మరీ ఇష్టంగా తింటారే. ఎంత ప్రేమ! ఇష్టమైన సినిమా, ఇష్టమైనది ఏదన్నా, ఇష్టమైన డ్రెస్ క్రిస్మస్‌కి 2 రోజులు ముందు వేసుకొచ్చేస్తే ఎప్పుడప్పుడు వేసుకుని తీసేస్తూ ఉంటాం ఇష్టమైపోయి కదా. ఎంత ఇష్టం ఈ ఈ శరీరానికి, ఈ జీవితానికి. డ్రెస్ కార్యమా? తిండి కార్యమా? ఈ లోకములో ఏ కార్యాలైతే నువ్వు చక్కబెడుతున్నావో, అది నువ్వు ఏదనుకుంటున్నావో ప్రేమని, ఆ ప్రేమలో ఏమీ లేవు. నిజమైన ప్రేమ ఏదట? నీ కార్యం ఏదైనా అది ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమ ఏది? దేవుని వాక్యం అయి ఉండాలి. అంతేనా? అంతేనండి. అదేనా నిన్ను బ్రతికించేది? అదేనా నిన్ను నమ్మకంగా చూసేది? అదేనా నిన్ను కాపాడేది? అదేనా మహిమ శరీరాన్ని ఇచ్చేది? అదేనా నిన్ను రక్షించేది? ఇంకేమైనా ఉందా ఈ లోకంలో? పోనీ ఇది రక్షించింది అని చెప్పండి ఏదో. ప్రాణంగా ప్రేమించినటువంటి తండ్రి కూతుర్ని వదిలేశాడు. కనుక్కున్నటువంటి బిడ్డను పెంచాడు. పోలికల దగ్గర తేడా వస్తే కూతుర్ని చంపేశాడు. ఒక కూతురు పెద్దదైంది, వయసు వచ్చింది, ఎవరినో ప్రేమించింది, వద్దన్నాడు. వాళ్ళ నాన్నకి ఏం చేసింది? పాలల్లో మత్తు పిల్లలు కలిపింది, పట్టించింది, పడుకుండిపోయారు. తన ప్రియుడు కలిపి ముక్కలుగా నరికేశారు. కూతురి మీద అన్ని ఆస్తులు పెట్టాడు ఆ తండ్రి. చివరికి ఆ కూతురే తన ప్రాణాన్ని తీసింది. బంగారు తల్లి అని ఎన్నిసార్లు అని ఉంటాడు, బుజ్జుకొండ అని ఎన్నిసార్లు అని ఉంటుంది. నిజంగానే తండ్రిని ప్రేమించింది, నిజంగానే తండ్రి కూతుర్ని ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ శాశ్వతమైనది కాదు. నీడలా తొలగిపోయేది, దీపములా ఆరిపోయేది. ఈ ప్రేమ ఇప్పుడు ఉంటుందో తెలదు. రాత్రికి ప్రేమగా ఉంటారు, పొద్దుటికి అయ్యేసరికి గొడవ అవ్వచ్చు. పొద్దుట బాగుంటారు, రాత్రికి గొడవ అవ్వచ్చు. 2 రోజులు బాగుంటారు, 3 రోజు గొడవ అవ్వచ్చు. ఈ ప్రేమ నమ్మలేం. ఏది నిజమైనదంటే ఇదమ్మా, దేవుని కార్యములే నిజమైన ప్రేమ. కార్యాలన్నీ ఇప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉండాలి? ఇప్పుడు నువ్వు ఏది చేసినా దేని మీద అయి ఉండాలి? దేవుని ఆజ్ఞల మీదే
ఆధారపడి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేమ నిన్ను శాశ్వతము కాపాడుతుంది. చాలా విషయాలు ఉన్నాయనుకోండి. ఏమ్మా, ఇది ఇలాంటి ప్రేమ చేసేవారంట. ఈ ప్రేమ అమ్మా, లోక సంబంధమైనది ఏది పెట్టుకోకండి. అది బంగారం కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఏదైనా నీకు ఇష్టమైంది ఏదున్నా అది తేడానే. ఇస్సాకు మీద ఎంతో ప్రేమ చూపించేస్తున్నాడు. నువ్వు ఇలాగుంటే పోయేలాగా ఉన్నారా బాబు అని ఇస్సాకుని ఇచ్చేయమన్నాడు. అర్థమవుతుందా మీకు? పిల్లల మీదైనా ఇవన్నీ కూడా అనవసరమైన ప్రేమలు ఇవి. ఏదో రోజున అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, నేను అప్పుడప్పుడు బంగారు తల్లి అంటాను నా కూతుర్ని. ఏదో ఆడపిల్ల కదా మరి, అలా వస్తూ ఉంటుంది కదా తండ్రికి. చూస్తూ ఉండి ఏం చేస్తుంది ఎప్పుడో అంటుంది మా ఆవిడ. నిజమే, ఈ రోజున ఇంత ప్రేమిస్తున్నానే, ఒక రోజున నా కూతురు ఏం చేస్తుందో నాకేమీ తెలియదు. అందుకే జాగ్రత్తగా పెంచుతున్నాను ప్రతిదీ. ఈరోజు నాకు ఒకటేదో కొత్తగా కనిపించింది దాని దగ్గర, పెన్ను. నేను కొనలేదు ఆ పెన్ను కొనలేదు, పెన్ను వచ్చింది. ఏంటి పెన్ను ఎక్కడదమ్మా, పెన్ను ఎక్కడదమ్మా అంటుంటే పెన్ను పెన్ను అంటుంది, చెప్పట్లే. నేను దగ్గరికి లాగి అంటే ఏంటో అడుగుతున్నాడంటే డాడీ ఏదో అని భయపడి చెప్పట్లే. చెప్పమ్మా, పెన్ను ఎక్కడ తెచ్చావు అని చెప్పాను. స్కూల్ నుంచి తెచ్చావా? తేలేదంటుంది. ఎవరిదన్నా తెచ్చావా? తేలేదంటుంది. మరి ఏమైతే నాకేంటంటే ఎవరిదన్నా తెచ్చిందేమో, నేను ఇది కొనలేదు కదా, ఇది కనుక మనం ఇప్పుడు ఆపకపోతే ఇది పాపమై ఆ తన జీవితాన్నే సాతానుగాడు మొత్తం ఎంటర్ చేస్తాడు జీవితంలో. కానీ అది ఎల్లనివ్వకూడదని నా దృష్టికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే సరి చేయాలని చూశాను. చివరికి అంతంత చేస్తే వాళ్ళ అమ్మమ్మదంటది, వాళ్ళ అమ్మమ్మదట. అప్పుడు దగ్గరికి తీసుకుని అనవసరంగా నేను డౌట్ పడ్డాను అనుకున్నాను. డౌట్ దేని గురించి పడ్డాను? పాపం ఏమన్నా నా కూతురు మీద ప్రవేశిస్తుందేమోనన్న ఉద్దేశంతో అన్నాను. అప్పుడు నిజంగా అమ్మమ్మదో కాదో తెలుసుకుంటే అమ్మమ్మదే అది. సో అలాగా ఎప్పుడైనా సరే నీది పోనా పర్లేదు, నీది ఎవరికైనా ఇచ్చినా పర్లేదు, నువ్వు మాత్రం పెన్సిల్ ముక్క కూడా బ్యాగ్లో పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పాను. అలాగే డాడీ అంది. ఓకే, చెప్తున్నాను, నేర్పిస్తున్నాను. అలా సాతాను నేర్పిస్తూ ఉంటాడు. నేను నేర్పిస్తాను, ఆడు నేర్పిస్తాడు, నేను నేర్పిస్తాను, ఆడు నేర్పిస్తాడు. ఒకనాడు ఆడిని బద్దలు కొట్టగలగాలి, ఒకనాడు నిజమైన ప్రేమలో నా కూతురు నిలబడగలగాలి. అలా నిలబడేలా ఒక తండ్రిగా నేను చేయాలి, ఒక భర్తగా మీరు చేయాలి, ఒక భార్యగా మీరు చేయాలి. మొదలకి దేవుని ప్రేమ, దేవుని కార్యాలు తప్ప ఇంకేది లేకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, అందరూ, నీ కుటుంబం అంతా ఎలా ఉంటుంది? దేవుని ప్రేమలో నిలబడుతుంది అనమాట. ఈ ప్రేమలో మోసం ఉండదు. ఈ ప్రేమలో శాశ్వత కాలమైనటువంటి ప్రేమ. ఏమా, అలాంటి ప్రేమ ఉన్నటువంటి వారి కోసం దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను నీవు ప్రేమించుకో, అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకో. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలన్నా, ఎదుటివారిని ప్రేమించాలన్నా మొదలకేం చేయాలి? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే ఆజ్ఞలు ప్రేమించుకుంటూ పో, అంతే. నువ్వు చేయాల్సింది అలాగా మొదలకేంటి? ఆజ్ఞలను ప్రేమించుకుంటూ, ఆజ్ఞలను నెరవేర్చుకుంటూ, కార్యాలు చేసుకుంటూ పో. అప్పుడు అదే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, అదే ఇతరుని, నీ పొరుగు వారిని ప్రేమించటం. సరేండి, ఆజ్ఞలో దాగి ఉన్న మర్మం అదే. అందుకని చాలా జాగ్రత్తగా, అరే ఎక్కువసేపు కూర్చోండి అంటే ఆజ్ఞది. ఆ దినము సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా సమాజంగా కూడుకోండి. ఏది కూడుకోవడం లేదు, ఆజ్ఞను పోగొట్టుకున్నారు, నిజమైన ప్రేమను పోగొట్టుకున్నారు, దేన్నో ప్రేమిస్తున్నారు. ఏదో రోజున తిరగబడిపోద్ది జీవితం. సరే, అలాగే ఇలా ప్రేమించినటువంటి బిడ్డలకు దేవుడిస్తున్న వరాన్ని చెప్తున్నాను. నిజమైన ప్రేమ నీకు తెచ్చే వరం. ఆ వరం ఏంటో చాలా జాగ్రత్తగా మీరు అనండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. మన హృదయమును కలవరపడనీయకండి. ఎందుకు కలవరం? ఇప్పుడు నేను చెప్తుంటే కలవరమే కదా. ఇదేంటిది? ఏ పాస్టర్ గారైనా, ఏ వ్యక్తి అయినా, ఏ నాన్న అయినా, ఏ అమ్మ అయినా ఏమని చెప్తుందండి? ఎవరో చెప్తారు, తల్లిదండ్రులు ఏం చెప్తారు? మీ ఆయన గారు ఎలా చూసుకుంటున్నారమ్మా నిన్ను అంటాడు మీ నాన్న వచ్చి. అమ్మో చాలా బాగా చూసుకుంటున్నాడు నాని, మొన్నే 2 కాసులు చైన్ కొన్నాడు, మొన్నే పట్టు చీర కొన్నాడు, నా పుట్టినరోజుకి పెద్ద కేక్ తెచ్చాడు, అందరికీ భోజనాలు పెట్టాడు. చాలమ్మా ఈ జీవితానికి ఇది చాలమ్మా, అల్లుడు గారు చాలా ఉత్తముడు, చాలా గొప్పవాడు, చాలమ్మా అని సంతోషంగా వచ్చేస్తాడు ఇంటికి. ప్రేమ అనుకుంటున్నాడు. ఇంత బాగా చూసుకుంటున్నటువంటి అల్లుడు అమ్మ అమెరికా నుంచి వచ్చేసాడు,
వచ్చేస్తే అల్లుడు చాలా బాగా చూసుకుంటున్నాడు అనుకున్నాడు. ఒకరోజు ఆళ్ళ కూతురిని చంపి సూట్ కేస్‌లో ముక్కలు చేసి ఇంటికి పంపించాడంట చూడు ఆడెవడో. సూట్ కేస్‌లో పెట్టి పార్సెల్. ఏ అంత బాగా చూసుకుంటున్నావని ఇంత సంతోషంగా వచ్చావు కదా తండ్రి. మోసపోయావు. ఆ రోజున అమ్మ చీర పెడతాం కాదు, కేక్ తెత్తం కాదు, బంగారం కొనటం కాదు. వాక్య ప్రకారంగా నిన్ను పెంచుతున్నాడా? వాక్య ప్రకారంగా అతను పెరుగుతున్నాడా లేదా? అది చెప్పు నాకు. మీరేం తిన్నారో లేదో నాకు అనవసరం అన్నాడనుకోండి ఆ తండ్రి. అదైతే ఒక్క మొక్క లేదు ఇంట్లో అన్నదనుకో. వెంటనే కూర్చుని నేర్పించాలి. అందుకనే భార్యనైనా, భర్తనైనా సెలెక్ట్ చేసుకోవడం అంటే అదే. ఒంటెల చేత కూడా మోకాళ్ళేయించి ప్రార్థన చేసి మనగాడెళ్ళాడు. ఎవరిని రెబ్కాన్ చూస్తాకి. ఇంట్లో పనోడైతే అయ్యుండొచ్చు. కానీ ఒంటెలకు కూడా మోకాళ్ళేయించాడు అతను. దేవుని కోసం కనిపెట్టాడు భక్తుడైనటువంటి అతను. భక్తుడు. అలాంటి భక్తుడు దేవుని మీద ఆధారపడి పెళ్లి కూతురిని సెలెక్ట్ చేశాడు ఇస్సాకుకి. ఏమ్మా ఈ రోజున అలా లేదు. వాక్యాలు ఎవరు చూడట్లేదు. ఆడి ఉద్యోగం ఉందా లేదా? ఏం చేస్తున్నారు? వాళ్ళ వెనకాల ఏముంది? ఏంటి ఆళ్ళ పరిస్థితి అని చూసుకుంటాం అంతే. మోసపోతున్నాం మనమే. మీరైనా నేనైనా అంతే. తెలియనప్పుడు మేము అలా తగలడ్డాం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు నిజంగా దేవుడు ఆశీర్వదించి ఇప్పుడైనా పెంచుకున్నాం కానీ ఒకప్పుడు లేదనుకోండి అసలు తయారైపోయిన వాక్య ప్రకారంగా ఉండేటువంటి పరిస్థితుల్లోకి వద్దామన్నమాట. సరే ఆ నష్టం ఆ ఇబ్బంది ఇప్పటికి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇక్కడ కలవరపడకండి అంటున్నాడు. ఇప్పుడు మీరు నేను ఇలా చెప్తున్నానా? మీకు ఎలా ఉంటుంది? కలవరం వస్తుంది. ఏంటి ఎవడన్నా ఇలా చెప్తున్నాడా? ఇదేంటి చూత్తం అంటే ఇదే కదా చూత్తం అనుకున్నాం ఇన్నాళ్ళ నుంచి. ఈ చూత్తం కాదంటాడేటి ఈయన అనుకోవచ్చు. మరి సంఘం ఎదుగుతున్న కొలది ఏది చూత్తమో తెలియాలి. మీరు ఎక్కడైనా డెఫినేషన్ చేయండి. మీ ఆయన గారు బాగా చూసుకుంటున్నారంటే ఈవెన్ ఇప్పుడు మా అత్తగారైనా, ఈవెన్ మా నాన్నగారైనా, ఎవరైనా ఏదైనా సరే బాగా చూసుకుంటున్నారంటే ఏది చూస్తారో చెప్పండి? కూతురు కళకళలాడుతూ ఈ భౌతిక సంబంధమైన ఏ లోటు లేకుండా కూతురు కళకళలాడుతూ కనపడితే సూపర్ అనుకుంటారు. కానీ అది ఏమన్నా సూపరా? ఎప్పుడు ప్రమాదం ఉంటుందో తెలీదది. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలీదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో తెలీదు. అనుక్షణం భయంగా ఉండాలండి క్రైస్తవ కుటుంబాలు. మళ్ళీ చెప్తున్నాను. వాక్య ప్రకారంగా పెరిగినోళ్ళకి అడవిలోకి వెళ్ళినా జాగ్రత్తగానే ఉంటారు ఆళ్ళు. ఏమో కలవరం. ఇప్పుడు ఈ మాటలు కలవరాన్ని పుట్టిస్తే పుట్టించే గానీ కలవరపడకండి. ఈ మాటలు ఎవరంటున్నారో మైక్ ద్వారా మీరు అసలే కంగారు పడకండి. ఎలాగూ రాలేదు. వచ్చుంటే నీకు ఈ ప్రేమ ఏంటో తెలిసేది. అప్పుడప్పుడు మాటేంటో మాటేనో ఇక నీకు అసలే అర్థం కాదు. చచ్చే లోపల నువ్వు వచ్చి నిజమైన ప్రేమలో కట్టబడితే అప్పుడు ధన్యత, ఆశీర్వాదం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. కలవరపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. అదేంటమ్మా? క్రైస్తవ లోకమంతా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు ఉంచు అంటాడేంటి అక్కడ? క్రైస్తవ లోకమంతా దేవుని యందు అనే మాటలో తండ్రి ఉన్నాడు అక్కడ. దేవుని యందు అంటే తండ్రి అయిన దేవుని యందు మీరు అందరూ విశ్వాసం ఉంచుచున్నారు, అలాగునే నా యందు విశ్వాసం ఉంచండి అని యేసుప్రభు చెప్తున్నాడు. నా అనే పదం అక్కడ యేసుప్రభు కదా. ఓకే, విశ్వాసం ఉంచండి. ఏంటి విశ్వాసం ఉంచడం? ఏంటి విశ్వాసం? ఏంటి ఇది ప్రేమ అంటున్నాడు? తిండి గురించి వద్దంట, చీర అసలే వద్దంట, పట్టు చీర అసలే వద్దంట, చైన్ అసలే వద్దంట, పుట్టినరోజు కేక్ వద్దంట, నాకు మేకప్ వద్దంట. మా ఆయన్ని ఎంతసేపు వాక్యం విన్నావా, వాక్యం చదివావా, బైబిల్ చదివావా, ప్రార్థనకు వచ్చావా, ఎవరికన్నా అన్నం పెట్టావా, మనం తినపోయినా పర్లేదు. ఇదా ఎలా ఉంది? కలవరంగా ఉందా? నిజమైనోడు ఏదో చేసుకుంటూ పోతాడు, తెలియనోడు ఏం చేస్తాడు? పోగేస్తుంటాడు లోపల. ఇప్పుడు ఏమవుతుంది? ఏది నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదు కదా. చెప్తుంటే నీలో ఏమొస్తుంది ఇప్పుడు? కలవరమే. మా ఆయన ఇది తెస్తే బంగారం అనుకున్నాను నేను, ప్రార్థనకు రాకపోతే. చాలామంది అంటూ ఉంటారు, నేను వెళ్ళినప్పుడు చెప్తున్నప్పుడు అంటూ ఉంటారు, మా ఆయన మాత్రం బంగారం అండి, ప్రార్థనకు రాడండి కొండ, ప్రార్థన కంటే రాడు కానండి కొండ, మా ఆయన మాత్రం బంగారు కొండండి అంటారు. పక్కన మనోళ్ళు ఉంటారు, వాళ్ళు అంటారు కదా, కుర్రాడు చాలా సూపర్, ఆడి కష్టం మీదే ఇల్లు, ఆడి కష్టం మీదే ఇది, ఆడి కష్టం మీద ఇది, అన్నీ కష్టం మీదే చేస్తారు. ఎక్కడికో దూరంగా వెళ్తారు, ప్రయాణం చేసేస్తారు, ఇన్ని చేస్తాడు. ఇంటికి తీసుకొచ్చి భార్య పిల్లల్ని చూసుకుంటాడు,
కుర్రోడు చాలా మంచోడు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ కొంచెం తాగుతాడు అని చెప్తుంటే ఈళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నారు. తాగుతాడంత అంటే ఏదో కష్టపడతాడు. ఒళ్ళు పులపరంగా ఉంటది. ఓ డొక్కేస్తాడంట. కానీ అలాగే కట్టాడంట ఆ ఇల్లు. అలాగే పిల్లల్ని పెంచుతున్నాడట. ఎంత బంగారు కొండ అని ఆళ్ళ ఆవిడ చెప్తుంది నాకు. ఆళ్ళ ఆవిడ చెప్పింది. నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పేస్తున్నారు ఎంత బంగారు కొండలో. ఇంతకీ వాక్యం తెలిస్తే మాట వస్తదా నీకు? అందుకని మాట్లాడే ముందు నిదానించమంటుంది దేవుని వాక్యం. నీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేయకూడదు ఏది పడితే అది. చచ్చిపోతాం మనం. నీకు తెలీదా? ఓహ్! ఇది నాకు ఏదో చెప్తున్నారు పాస్టర్ గారు. దీని గురించి నాకు అంత అవగాహన లేదేమో. దీని గురించి తెలుసుకొని మాట్లాడదాం అనుకోవాలి. అలాగేమి లేదింక. నోటికి తోస్తే చాలింక. పర్లేదు ఎళ్ళరా. అయ్య బాబోయ్! ఈ ఇలా చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇలా చూస్తాను వెనక్కి. వెనక్కి చూసే లోపల అప్పుడే ఆ పనిలోకి వెళ్ళిపోతారాళ్ళు. ఈ బంగారు కొండ ఎప్పుడొద్దు మరి? బంగారు కొండేనా? చూస్తానే ఉండండి ఏదో రోజు ఇబ్బందొస్తది. నేను ముందే చెప్పేస్తున్నాను. అందుకే నాకు భయం. చాలా భయమేస్తది నాకు అలాంటోళ్ళని చూస్తే. అయ్య బాబోయ్! ఈళ్ళు చాలా మోసపోతున్నారు. అమాయకులు ఇంతలాగా అయిపోతున్నారేంటని. అలాగే కదండీ కుటుంబాలు. ఇలా బంగారు కొండ ఎప్పుడో 15 రోజులకి, 20 రోజులకి వస్తాడట. అలాగే ఎప్పుడో వచ్చేస్తాడంట బంగారు కొండ అనుకుంది. ఒక రోజు రాలేదింక. ఎందుకు రాలేదురంటే అక్కడ ఒకళ్ళున్నారు. అక్కడొక పిల్లోడున్నాడు, ఇక్కడో పిల్లోడున్నాడు. ఆడు ఓపికని బట్టి ఇంకా. ఓపికని బట్టి ఏంటేంటి డబ్బులు రెండిట్లకి సరిపోతలేదనుకోండి. ఆళ్ళ బాధలు ఆళ్ళు పడతారనుకుని వదిలేస్తాడంతే. ఎంతోమంది అలాగా. ఎంతోమంది. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళు. మళ్ళీ రాజకీయాల్లో తిరుగుతాడు అతను. మంచి సూటు బూటు పెద్ద హడావిడి అన్నీ చేస్తాడు. ఈళ్ళకేమో పెళ్ళిడికొచ్చినటువంటి వయసొచ్చిన పిల్లలు ముగ్గురు ఇతనికి. వీడేమో వీడి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాడక్కడ. తిరిగి మళ్ళీ ఎంతోమందికి సెటిల్మెంట్లు అతను. ఈడికోటి సెటిల్మెంట్ లేదు జీవితంలో. పిల్లలు ఏడిపిస్తూ, పిల్లల్ని బాధ పెడుతూ, ఆళ్ళకి సరైనటువంటి తిండి లేక ఏడుస్తుంటే ఈళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి కదా అని ఇంకొకళ్ళ దగ్గర ఉంటున్నాడు ఆడు. ఈళ్ళు పెరిగాక ఆళ్ళు మళ్ళీ పోతాడాడు ఎక్కడికో. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఏది నిజమైన ప్రేమ లేక. నేను మళ్ళీ చెప్తున్నాను. నిజమైన ప్రేమ ఇంట్లో ఉందో లేదో చూసుకోండి. భర్త వాక్యానుసారంగా బ్రతికితే తప్ప వాడు ఎప్పటికైనా ప్రమాదమే. ఎప్పుడైనా వాక్యానుసారంగా భార్య పెరిగితే తప్ప, లేకపోతే భార్య ఎప్పటికైనా ప్రమాదమే. వాక్యానుసారంగా పిల్లలు పెరిగితే తప్ప వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా, ఎలాగైనా మనిషి మారొచ్చు. ఏ వ్యక్తి పుట్టుకతోనే దుర్మార్గుడు కాదు. ఏ వ్యక్తి ఈ రోజుకి మంచోడే రేపేమవుతాడో నీకు తెలియదు. అరే రేపు మొన్నటిదాకా బాగానే ఉన్నాడంట నువ్వు. వాళ్ళలో బీజం వేస్తున్నాడు సాతాను. కాబట్టి కలవరపడకండి. దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే నా యందు విశ్వాసం ఉంచండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్న మాట యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? నేను చెప్తున్న మాట మీకేమన్నా కామెడీగా ఉందా? నేను చెప్తున్న మాట బంగారం మీద ఉన్నటువంటి ప్రేమ వాక్యానుసారమైన జీవితం మీదకి నీకు రాగలుగుతుందా అంటే కలవరపాటే వస్తుంది. దాన్ని వదలాలంటే అక్కడ కలవరం రాదేంటి? కలవరమే వచ్చింది. అననీయ సప్పేరలకి కలవరం వచ్చింది. డబ్బు అనేసరికి ఏమైంది? కలవరమే వారి జీవితాల్ని సరైన మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా చేసింది. సరే అలా చెప్తూ ఉన్నాడు. చదవమ్మా. నా తండ్రి అంట ఎవరు కలవరపడకుండా దేవుని యందును నా యందును విశ్వాసం ఉంచి, విశ్వాసం అంటే దేని మీద ఉంచుతారండి? వాక్యము మీద. అంతేనా? ఆజ్ఞల మీదే కదా విశ్వాసం. నేను చెప్పిన మాటల యందు నీవు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆ మాటల ప్రకారంగా నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఒక లేనిపోతే నీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏంటి ఏం సిద్ధం చేస్తున్నాడట? ఏముంది కదా స్థలం మనకు మన ఊర్లో. స్థలాలు లేవు మీకు. దేవుని ఆజ్ఞలట. దేవుని ఆజ్ఞలు వింటే మీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని అంతటినీ కలిపితే వీళ్ళందరికీనట స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాడట. ఏ స్థలములు ఉన్నాయి కదా మనకి. స్థలాలు లేవు. మీకు ఉన్న వాళ్ళకి ఎవరికి స్థలం లేదమ్మా? ఇళ్ళ స్థలం. ఇళ్ళ స్థలం లేకపోతే అక్కడ ఏదో స్థలం ఇచ్చింది కదా గవర్నమెంట్. అక్కడ లేదా? స్థలం లేకుండా అక్కడ మీరు ఎక్కడ దిక్కున ఉంటున్నారు కదా. స్థలం ఉందా లేదమ్మా? అలా చూస్తున్నారండి. నాకేమీ వద్దులేం. స్థలం ఉందా లేదా? ఉందా? మరి స్థలం సిద్ధపరుస్తాను అన్నాడు ఏంటి? అంటే ఇక్కడ 100 ఎకరాలు ఉన్నవాడికి, 200 ఎకరాలు ఉన్నవాడికి, 500 ఎకరాలు ఉన్నవాడికి, భూమిని అంతటినీ కొనేసినోడికి కూడా స్థలం లేదే ఇక్కడ. ఎందుకంటే లేదాడికి కాల్చేస్తాడు రేపు.
మొత్తం ఏది సంపాదించుకుని, నీ టైం అంతా పెట్టుకొని, దేన్ని సంపాదించుకుని ఏదైతే లెక్కలేస్తున్నావో మొత్తం కాలిపోద్దిరా నాయనా! ఈ ప్రేమ అంతా దీని మీదే పెడుతున్నాం. తినుకో, తినకో మనం చెప్పాను చూడండి. పొద్దున్నే లెగిసి, ఏమ్మా చాలా రాత్రి అయిన తర్వాత కాస్త తిని పడుకుని మళ్ళీ వ్యర్థం అని చెప్పాడా? ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇలాగే వ్యర్థమైనటువంటి పనులన్నీ చేస్తున్నారు. స్థలం సిద్ధపాటు చేస్తాకి ఎళ్ళానన్నాడు. ఓకే. సరే ఇంకా అక్కడ చాలా విషయం ఉంది. చెప్పడానికేమో మరి ఇంకా ముందుంది విషయం. ఓకే. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎవరంటాళ్ళు? సాత్వికులు. ఎవరు సాత్వికం అంటే ఏటమ్మా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించి. ఎవరంటారు బాబు ఈ సాత్వికులు? ఎవరి సాధువు? ఎవరి సాత్వికులు? ఇప్పుడు దాకా చెప్పాం కదా, దేవుణ్ణి ప్రేమించుకుంటూ పోనోళ్ళు ఎవరున్నారో వీళ్ళందరూనట సాత్వికులు. వాళ్ళకి ఇందాక ఆయన ఏమన్నాడు? స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నీకు నివాసాన్ని సిద్ధం చేస్తాను, స్థలాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాను నేను అన్నాడు. ఇక్కడేమో సాత్వికంగా ఉంటూ నేను చెప్పిన మాట యందు నమ్మకం ఉంచు, వాక్య ప్రకారంగా జీవించు, అప్పుడు నీకేమిస్తుంది? భూమిని భూలోకమును ఏముందమ్మా మాట? అసలు భూలోకాన్నే స్వతంత్రించుకుందువు అంటున్నాడు. అప్పుడు దీనికి ఒక పాస్టర్ గారు ఏంటంటే, యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళంట ఎక్కువ భూమి కొంటారంట. ఏం విన్నారా ఈ ప్రసంగం ఎప్పుడైనా? చాలాసార్లు అందరూ ఇదే. దేవుణ్ణి నమ్ముకుంటే అబ్రహాముకి దేవుడు ఇవ్వలేదా బోళ్ళంత భూమి? అదిగో పచ్చకొన్నదంతా నాది, ఎండిపోయిందంతా నీది అన్నాడు. అయినా సరే ఎండిపోయిందని పచ్చదగా మార్చేశాడు. యోబుకి ఇవ్వలేదా? సొలొమోనుకి ఇవ్వలేదా? ఈ లోకంలో ఉండేటువంటి ఎంతమందికి భూములు ఇవ్వలేదు దేవుడు? నీకు ఇచ్చేస్తాడు. కానీ జాగ్రత్తగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. అంటే మరి దేవుడు ఇచ్చేస్తే ఒకవేళ ఇచ్చాడులేండి, నేను కాదంటలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఎందుకంటాడు? బాధపడ్డా అతను. నిజంగానే ఈ భూమి శాశ్వతమో నిలబడేది అయితే, ఈ ఎప్పటికీ ఉండే భూమి అయితే యోబు నిద్రపోవడం. నువ్వు చెబవు మెల్ల ఉన్న చైన్ పడిపోతే నిద్ర వస్తుందండి నీకు. పోతే పోయిందిలేరా పడుకో అంటావా? మొత్తం పడుకున్నవాడిని జిమ్ పట్టుకుని పైకి లేపుతావు కొడుకుని. ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడు అంటాడు. అది కొట్టి 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 జారేసేస్తావు మూలని. ఎందుకని? కష్టపడి సంపాదించావు. 2 కాసులు బంగారం అంటే ఇప్పుడు గ్రాము 7,000 ఎంతో చిల్లర, 7,200 ఎంతో. ఏమో కాసు అంటే 8 గ్రాములు అనుకుంటా. చెప్పండి లెక్కేయండి. 16 గ్రాములు ఇది. లెక్కేయండి సరదాగానే. 7 గ్రాములు 10 7 అంటే 70. 70నే అదొక ఇది. ఇంచుమించు 1,10,000 అలా. ₹1,00,000 పాడైతే ఊరుకుంటాడా? మళ్ళీ దానికి జీ ట్యాక్స్, ఆ ట్యాక్స్ దాన్నిటితో కలిపితే మొత్తం 1,30,000 ఎంత అవుతుంది? పడుకుని మస్తనం రాత్రి అంతా అద్దబడి పేడల్లోనే ఎట్టేస్తారు చేతులు. ఇంకా అసలు ఏ పేడ అయినా అది నిలుగుతుంది. ఇక్కడే ఆడుకున్నాం కబడ్డీ అన్నాడు అనుకోండి, ఆ కబడ్డీ ఆట మొత్తం ఏమేమి ఉందో మొత్తం పిసికేస్తారు వాళ్ళు కదా. బంగారం అంటే ఎంత ఇష్టం. మరి ఈయనేటంటున్నాడు? యోబు ఏమంటున్నాడు? ఏవో ఇచ్చాను ఏవో తీసుకుందని జోలు వదిలేరా అంటున్నా. ఎందుకు అంటున్నాడు అంటున్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. కష్టపడి సంపాదించుకున్నాడు, పిల్లల్ని కష్టపడి సంపాదించుకున్నాడు, కేవలం కష్టపడి భూమి కొనుక్కున్నాడు, కష్టపడి అన్నీ సంపాదించుకున్నాడే. అన్నీ పోయి అంటే యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని అంటాడేంటి? మొన్న నేను ఎలాగో కాలిపోతాయని అనుకుంటున్నాను, ముందు కాలిపోయాము అంతే. ఏమనుకుంటున్నాడు? 100 ఎకరాలు ఉన్నా ఇది పోయేది అనుకున్నాడు అతను, ఇది కాలిపోయేది అనుకున్నాడు. ఈ భూమి నిలబడేది అనుకోలేదు అతను, నిలబడే ఆస్తి అనుకోలేదు, నిలబడేదైనా ఏది అనుకోలేదు అతను. అందుకని యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకుని, దాని కూడా ఏమి లేదు, ఇచ్చాడు ఈ లోకంలో ఉండడానికి, ఉంటే నలుగురికి పెడతాను, లేకపోతే నేను ఏం చేస్తాను, హ్యాపీగా ఉంటాను అనుకున్నాడు తప్ప ఇది కాలిపోయే దాని గురించి ప్రేమ ఏమీ పెంచుకోలేదు అతను. మనమేటో కాలిపోయే దాని మీదే ప్రేమ అంతానే. మీరు గమనించండి ఎలా మనల్ని నాశనం చేసేస్తున్నాడు అంటే సాతాను. ఏది కాలిపోద్దో, ఏది నిలబడదో దాని మీద ఎక్కువ ప్రేమ మనల్ని పెట్టిస్తూ ఉన్నాడు. దయచేసి ఒక ఒక 20 నిమిషాలు ఆగండి, మరి తప్పదు. ఈ పాఠం ముందు నేను కొంచెం స్పీడ్ చేయాల్సింది.
మరి ముగించేస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఏమ్మా? కొద్దిగా ఓపిక పట్టండి. పర్లేదమ్మా నిద్రపోదాం రోజుని. ఏమ్మా? ఒక్కరిలో చెప్పండి అనే గొడవలు. ఎదగాలి, ఎదిగితే తెలుస్తుంది నా నా ఆనందం ఏంటో మీకు. మరి ఎల్లి కోల్దేనే వస్తుంది ఊపు. అర్థమవుతుందా? ముందు నీరసంగానే స్టార్ట్ చేయను. దేవునిలోకి దిగాక వస్తుంది ఊపు అంతే. ఇంకా మొత్తానికి ఇంకా మీరు వినాలి కానీ గంట, మళ్ళీ ఇంకొక గంట గ్యారంటీ. నాకు ముందు అనుకోనంత ఎలాగా ఇంక వెళ్ళే కోల్ది వస్తుంది ఇంక అంతే. ఇందాక ముందైతే రిఫరెన్స్ అన్నా వెతికాను, ఇప్పుడు రిఫరెన్స్ కూడా అవసరం లేదు. ఇంకా యోహాను సువార్త 14 అధ్యాయం రిఫరెన్స్ ఏమి రాయలే, వచ్చేసింది. ఇంకొచ్చేద్దాం ఇంకా అలా తర్వాత. ఎందుకని? దేవుని యొక్క తన ఆత్మ ద్వారా చెప్తున్నాడు, నిలబడండి నిలబడండి గట్టిగానే. అవసరమైతే ఈరోజు జాగారం చేసి దేవుని మాట్లాడదాం అసలు. సరే, ఇప్పుడు ఏంటమ్మా ఎక్కడికి వచ్చావు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఏమ్మా? స్వతంత్రించుకొందురు. మరి ఇక్కడ స్వతంత్రించుకోవటం ఆల్రెడీ ఉంది కదా మనకి. ఇక్కడ 100 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది, ముఖేష్ అంబానీ మొత్తం కొనేస్తున్నాడు. ఇప్పుడు అందరూ కొనేసుకుంటున్నారు కదా. కొంతమంది చంద్రమండలం మీద కొనేస్తున్నారు, ఎక్కడ వదులుతలేదు, అందరూ కొనేసుకుంటున్నారు. కొనేసుకుని ఆఖరికి నేను కొనేద్దామని చూస్తున్నాను. ఎందుకని? నాకేమో అవసరం కోసం, ప్రేమ కోసం కాదు. దాని మీద ప్రేమ లేదు, ఏమీ లేదు. ఇక్కడ సువార్త వస్తే ఏదన్నా వాష్రూమ్కి వెళ్ళాలంటే రోడ్ల మీద పోవాల్సి వస్తుంది. మా పాస్టర్ గారు మొన్న ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు, ఆయన్ని కూడా తీసిపోయాం అలాగా. ఎవరింటికి వెళ్ళడానికి లేదు, ఒక షర్ట్ మార్చుకోవడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, పొద్దుట వస్తే రాత్రి వరకు ఉండడానికి ఉందా, ఒక నీడోటి ఉంటే అక్కడికి వెళ్ళి చేద్దామనే ఉద్దేశం తప్ప అసలు అది ఎప్పుడు పోయినా ఏమున్నా దాని మీద ఏమీ ప్రేమ లేదు. కాలిపోయేది ఏది దేవుడెవడు? శపితమైన భూమి మీద ఏది స్టాండర్డ్ కాదు. స్టాండర్డ్ కానిదన్న దాని మీదే ఎక్కువ ప్రేమ మనం పెడుతున్నాం అనమాట. అందుకని నీకు నేను స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నాను. కాలిపోలేంది అది. ఇక్కడేమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. వీళ్ళకేమర్థమవుతుందంటే ఈ భూలోకం మీద భూములు ఎక్కువ కొనుక్కుంటాం అంటున్నాడు అనమాట. కాలిపోయే దాని మీద, కాలిపోలేని దాని మీద. అది సంగతి. ఇప్పుడు ప్రేమ ఏది? నీ భర్తలో అది చూడు, నీ భార్యలో అది చూడు, నీ పిల్లల్లో చూడు. ఎక్కడుంటారు వీళ్ళు? కాలిపోలేని, ఎప్పటికీ నిలుచుండి నువ్వు పోవు భూమి పోదావు అలాంటి భూమిని సిద్ధపాటు చేయడానికి దేవుడు వెళ్ళాడు. ఏ ప్రేమలో ఉంటేని? ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ పో, అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు? నిన్ను ఎప్పటికీ చచ్చిపోలేనంతగా ప్రేమించుకుంటున్నావు. ఎంత ప్రేమించుకుంటున్నావు? ఎప్పటికీ తరిగిపోలేనంత ఆస్తిని సంపాదించుకుంటున్నావు. అదా నిజమైన ప్రేమ? ఇక్కడ ఉన్నటువంటి 10 కేజీలు కొనుక్కుని దాంతోపాటు నువ్వు కాలిపోతావా? పేతురు పత్రికలో రాయబడింది కదా, మిక్కటమైన వేండ్రముతో ఆకాశము భూమి లయమైపోవును, ఏది ఉండదు ఇక్కడ. నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు ఏ డోర్లు ఎట్టించుకో, ఏ స్థలాలు కొనేస్తావో కొనే, అది పంట పండే కాలువ కింద భూమి అయినా సరే మొత్తం అంతా కూడా ఉండదు. మరి ఉండే భూమి కావాలి, ఉండే మనిషి కావాలి. ఇప్పుడు అది ఎలా సాధ్యం మనకి? దేవుని ప్రేమ అంటే ఏంటి? ఆజ్ఞలను అనుసరించి నడుచుకోనడమే ప్రేమ. అప్పుడు నీ భర్తలో ఉందో లేదో చూసుకోవాలి, భార్యలో ఉందో లేదో చూసుకోవాలి. ఎప్పుడు చూసినా సరే వాక్యంలో ముంచాలి. నా భార్య ఉండాలని కోరుకుంటున్నాను, ముంచుతున్నాను. నా బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నాను, ఉంచుతున్నాను. కానీ సాతాను ఉండనెత్తాడా? వాడి ప్రయత్నం వాడు గర్జించే సింహం వలె చేస్తూ ఉన్నాడు. సరే, ఇలాంటి పరిస్థితుల మధ్య భూమి, ఇప్పుడు ఈ భూమి ఏ భూమో మనకి వాక్యం తెలిస్తే కదా. ఏ భూమో మనకి ఎక్కడ వివరణ వస్తుందంటే, ఇది ఎప్పటికీ గుండెల్లో పెట్టుకోండి. 37వ కీర్తన 29 అనుకోండి, 29వ వచనం. 37వ కీర్తన 29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. ఎవడ నీతిమంతుడు? ఒకసారి అనండి, చెప్పండి అమ్మా. నీతిమంతుడు ఎవరు? ఇప్పుడు దేవుని ఆజ్ఞలను గైకొనుడు వాడైనా నీతిమంతుడు. ఇతనంతటి నీతిమంతుడు. ఎందుకని? ఆజ్ఞలను గైకొన్నవాడు. ఈ నీతిమంతుడట. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. అంతేకాదు, వారు దానిలో నిత్యము నివసించెదరు. దేవునికి స్తోత్రం. ఈ భూమి నిత్యం ఉండేదా? ఇప్పుడు కొనుక్కున్న భూమి, ఈ భూమి ఏది? కొన్ని రోజుల్లో పోతాం. పోనీ ఉందా, నువ్వు పోలేదనుకుందాం, భూమి ఉందనుకుందాం.
ఎన్ని రోజులకు పోతావు నువ్వు? ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా మనం పోతాం. అప్పుడు భూమి నీతో వస్తుందా? భూమి నీతో రాదు. నువ్వు పోతే నీ భూమి రాదు. ఈ భూమి ఏమన్నా ఎప్పటికీ ఉంటుందా? ఇది కాలిపోతుంది. బైబిల్లో చెప్తున్నాడు కదా, మిక్కటమైన వేండ్రముతో ఈ భూమి పంచభూతములు లయమైపోవును. లయమైపోయేది ఏది? నిత్యము ఉంటుందా? మరి ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నట్టు భూమిని ఎక్కువ కొనుక్కుంటామా? చెప్పండి. భూములు ఎక్కువ కొనుక్కుంటామా? శపితమైన, కాలిపోయే, నిలబడలేని దానికోసం ప్రేమ అనుకుంటున్నారు మీరు. ఎక్కువ కొంటే ఎక్కువ దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారు మీరు. ఈ శపితమైన, కాలిపోయేది ఏది సంపాదించుకున్నా అది ఎక్కువదా? ఇప్పుడు ఏది సంపాదించుకోవాలి? మనకి కాలిపోలేంది కొట్టాలి. ఇప్పుడు అది ఛాన్స్ అంటే కాలిపోలేంది కొట్టాలి. కాలిపోలేని భర్త కావాలి, కాలిపోలేని పిల్ల కావాలి, కాలిపోలేని ఈ ఊరు కావాలి, నీ కుటుంబం కావాలి. నిన్ను ప్రేమించిన వాళ్ళందరూ నిజమైన ప్రేమ అనుకుంటే వాక్యములో ముంచాలని వాళ్ళు ఎప్పటికీ కాలిపోకుండా ఉంటారు. ఈ భూమి మీదట ఎలాంటి వాళ్ళు? వారు దానిలో నిత్యము, ఎప్పటికీ భూమి పోదు, ఈడు పోవడం, అలాంటిది ఇస్తాడట. ఎందుకని? నీతిమంతుడు అయితే. నీతిమంతుడు అంటే ఏంటి? ప్రేమిస్తే. ప్రేమ అంటే ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏంటి? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే. ఇప్పుడు ఎంత ప్రేమించుకుంటున్నామండి మనం? నేను ఎంత ప్రేమించుకుంటున్నాను దేవుణ్ణి? నన్ను నేనంటే ఎంత ఇష్టం నాకు అండి. ఒక సినిమా హీరో కోట్లు ఖర్చు పెట్టి, ఆహారాన్ని ఖర్చు పెట్టి 100 సంవత్సరాలకి దేకెత్తున్నాడు ఈ జీవితాన్ని. 100 సంవత్సరాలకి ఆరోగ్యంగా, వ్యాధి రాకుండా రకరకాలైనటువంటి అన్నీ తీసుకుని, అన్ని జిమ్, ఇంట్లోనే మంచి ఫుడ్, ఇంట్లోనే ఒక చెఫ్, ఇంట్లోనే డాక్టర్లు, ఇంట్లోనే అందరూ పెట్టుకుని ఈ జీవితాన్ని 100 సంవత్సరాల దాకా దేకెత్తున్నాడు. మరి నేను, నాతో పాటు మీరుంటే మీరు ఎన్ని సంవత్సరాలు దేకెత్తున్నాను నేను? దేవుడు ఇస్తే స్థలం కోసం వెళ్ళాడట. నేను చేసే పని ఇక్కడ ఉంటే నీతిమంతున్నయి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే నాకు దేవుడిచ్చే భూమి శాశ్వతం, నేను దాంట్లో శాశ్వతం. ఎంత ప్రేమించుకుంటున్నానండి నేను శాశ్వతమైన భూమి మీద నా ప్రాణాన్ని ఎట్టి శాశ్వతంగా నేనుండి శాశ్వతంగా తిను, తాగు, సుఖించవే. ఇంకా అక్కడ అంతానే దుఃఖం ఉండదట, ఏడుపు ఉండదట. ఇంక ఎలా ఉంటుందంట? నిత్యము సంతోషం, ఆనందంగా దేవుని రాజ్యములో దేవుడు ఎలాగుంటాడో హ్యాపీగా, సంతోషంగా ఉంటాం. అంత ప్రేమిస్తున్నాను నన్ను నేను. ఇది నిజమైన ప్రేమ. ఏందో డూప్లికేట్ ప్రేమలు ఎంత? ఏం ప్రేమలండి? చీరగుంటే ప్రేమ కాలిపోయేది. నాకు కాలిపోయేదొద్దు. ఎప్పటికీ కాలంది తేను మీ ఆయన్ని తెత్తడేమో. ఒక్కటే దేవుని వాక్యం తప్ప, దేవుని వాక్యానుసారమైన నీతిమంతుడిగా రమ్మను మీ ఆయన్ని. అది నిజమైన ప్రేమ. నీతిమంతుడిగా నీ కొడుకుని సిద్ధం చేయమను. అది మీ ఆయన దమ్మంటే. అది నా కొడుకుని ఎప్పటికీ కాలిపోలేనడుగా పెంచు. అది ప్రేమ అంటే. అది పెంచు. దానన్న గుడ్డు కూర వండాను, గుడ్డు తినమ్మా బంగారు కొండ చందమా, ఎక్కలేని సింగరం అయిపోతావు ఈ గుడ్డు ఎడతాకి. కానీ వాక్యం పెడతాకి కనీసం బాత్రూమ్ సింగరం కూడా అవ్వవు. ఈ గుడ్డు పెడతాకి ఎంతో కష్టపడతావు. ఆడిని చదివించడానికి ఎంతో కష్టపడతావు. ఆడిని పెంచడానికి నానా బాధలో పడతావు. వాడికి ఏదన్నా అయితే విలవెల్లాడిపోతావు. వాక్యము మాత్రం వాడికి ఏమీ నేర్పవు. చూసారండి, నీ కొడుకు మీద నీకు నిజమైన ప్రేమ అది అంత డూప్లికేటేనా? నా కూతురి మీద నాకు ప్రేమ ఏంటి? ఇప్పుడు నా బంగారు తల్లే, నా బుచ్చి తల్లే, తనకు కావలసిన అన్ని కొంటే ప్రేమ? ఇందాక నువ్వు పెన్నా వరదే అంటాం ప్రేమ అది. అలాగ బిడ్డలను పెంచితే నీ బిడ్డ ఎప్పటికీ నిలబడతాడు. అలా నిలబడినందుకు దేవుడు ఒక భూమిని సిద్ధపాటు చేస్తున్నాడు. అది ఎప్పటికీ కాలిపోదు. ఎవడో ఈ కొలతల్లోని అది నాదిరా అన్నవాడు ఉండడు. అక్కడ సాతాను ఉండడు. సాతాను బంధిస్తాడు. ఇక సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడిస్తాడు. ఈ భూమి ఏది? నిత్యము ఉండే భూమి. ఈ భూమి ఎన్ని ఎకరాలు కొనుక్కున్నా కాలిపోయే భూమి. కాలిపోయేది ఎందుకు అనుకుని ఆయన ఏమన్నాడు? ఏవో ఇచ్చాడు, ఏవో తీసుకున్నాడు, దాని గురించి ఎందుకురా బాబు. అసలు పట్టించుకోలేదండి యోబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, ఇస్తాడు ఇది ఇక్కడ మనకేమొద్దురా బాబు. ఆ భూమి సంపాదించుకోవడానికి తాపత్రయపడ్డాడు.
దాన్ని ఎక్కడ పొడగొడుతుందని అలా ఆవిడతో మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు అన్నాడు. వాళ్ళ పిల్లలు ఎక్కడ తప్పు చేస్తున్నారని దహన బలి ఇచ్చాడు. ఇలాగ చూడండి, ఆ భూమి కోసం తాపత్రయపడ్డాడు, దాని ఈ భూమి అయితే పోతే పోనీ అన్నాడు. అసలు దాని గురించి ఏమీ పెద్ద ఆశ పెట్టుకోలేదు. ఇప్పుడు నిత్యమైన భూమా కాదది? సరే అండి, ఇలా ఇది నిత్యమైన భూమి. ఇప్పుడు తెస్సలోనికైలకు రాసిన పత్రిక. ఇప్పుడు చూడండి, ఇలా మీరు ఈ ప్రేమను మీ ఇంట్లో ఉంటే, ఈ ప్రేమ మీ ఇంట్లో ఉంటే, నీ భర్తలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, ఇప్పుడు తెలుస్తుందమ్మా. అప్పుడు దేవుడు ఎలాగ మనల్ని పిలుస్తాడో ఆ భూమి కోసం చూద్దాం. తెస్సలోనికైలు 4వ అధ్యాయం, అక్కడ చూడండి, అలంకరింపబడిన 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ ప్రేమను కలిగి ఉన్న వాడి కోసం. ఏ ప్రేమ? ఆజ్ఞలను అనుసరించిన వాడి కోసం. అందులో నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉందా? నీ పిల్లడు ఉన్నాడా? ఎవరున్నారా? చూసుకోండి. ఏమ్మా, ఎలాగొస్తాడట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి, అంటే క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టుగా ప్రేమించి, ఏమ్మా, తనను తాను ప్రేమించుకుని అందరినీ పొరుగువాడిని కూడా ప్రేమించేటువంటి స్థితిని క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎక్కడికి వెళ్తాం? ఆయన వస్తాడా? మనం వెళ్తామా? ఏమ్మా, ఎలా చెప్తున్నారంటే, యేసు ప్రభు దిగొత్తాడు అంటే ఇంటికి వచ్చి, అమ్మా రత్నమ్మా ఇంకా రాలేదా ప్రార్థనకే అంటాడు అనుకుంటున్నారా? అలా వస్తాడు అనుకుంటున్నారా ఏంటి మీరు? అక్కడికి వచ్చి ఆగుతాడు, మధ్య ఆకాశ మండలంలోకి వచ్చి ఆగుతాడు. ఎక్కడి నుంచి? మేఘం మీద ఎందుకు వెళ్తుంది? వెళ్ళిపోవచ్చు కదా. మన వాళ్ళకి ఎవరికి దారి తెలదంటారా? వీళ్ళే వెళ్ళగలరు. ఏ ప్రేమ ఉన్న వాళ్ళు? ఆజ్ఞలు గైకున్న వాళ్ళు. వాడే అక్కడికి లెగుతాడు, మిగతా వాడు ఎవ్వడు వెళ్ళే అవకాశమే లేదు. చూసుకోండి, వెళ్ళాలంటే ఆయన తీసుకురావాలి. ఆడు మాత్రమే వస్తాడండి. అలాగా మేఘం మీద బయలుదేరి వెళ్తాడట. మేఘము మీద కొనుపోబడును, వెళ్తాడు. మధ్యలో ఆయన మంచి పెళ్ళికొడుకు గెటప్లో యేసు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు, సూట్ వేసుకుని పెళ్ళికొడుకు ఉన్నట్టు. అనగానే సంఘం ఎలాగెళ్తుంది? అబ్బో, ఇంకా పెళ్లి కూతురు మేకప్ ఎలాగుంటుంది మనకు తెలియని మేకప్ కాదు. సంఘం ఎలాగుంటుంది? ఇంకా తల 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 మెడిచిపోతూ మహిమ శరీరంతో అబ్బబ్బబ్బా అలంకరించబడి గుణాలతో వెళ్తుందట పెండ్లి కుమారుడి దగ్గరికి. వెళ్ళి అక్కడే ఇక్కడతో మన వాళ్ళు అందరూ ముగించేశారు పాఠాన్ని. ఎత్తబడింది సంఘం, ఎత్తబడింది, ఇంక అక్కడే ఉండిపోతాం పరలోకానికి అనుకుంటున్నారు. నో, అలా లేదు. బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ఇది సంఘానికి తెలుస్తున్న మర్మం. చాలామంది పరలోకానికి వెళ్ళిపోయింది అన్నారు. చూడండి, ఇప్పుడు 21వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసేది. ఇందాక పేతురు పత్రికలో మనం నేర్చుకున్నాం, చూసారా? ఏడది? ఆకాశము భూమి మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అన్న తర్వాత భూమి కాలిపోయింది, మొత్తం భూమి పోయింది, సంపాదించుకున్నవాడు అంతా పోయింది. ముఖేష్ అంబానీ అంతా పని అయిపోయింది. ముఖేష్ అంబానీ సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయమ్మా. మీకేం బాధలేదా? అమ్మా, మీరు కొనుక్కున్న 5 గుంచాలు పోయింది. మీకు ఏమేమి ఉన్నాయమ్మా చెప్పండి? మీకు ఏమన్నా ఉంటే అన్నీ పోయాయి. ఇల్లు కట్టుకున్నారా? బుద్ధులు దులిపేస్తారు క్రిస్మస్కి, అది పోద్ది. మీకేమేమి ఉందో, ఎంతంత దాచారో, ఎన్ని కోసలు ఉందో నాకు తెలదు, కానీ మొత్తం పోయింది. ఎప్పుడు? అది ఎవరు చూసేశారు? యోహాను చూశాడు దర్శనంలో. ఇంకా జరగలేదు అది, కానీ ఆ దర్శనంలో జరుగుతుందని చూశాడు. ఏం పోయింది? చింతేలు గారి ఇల్లు పోయింది, నా ఇల్లు పోయింది, ఇంకా మా మామయ్య గారి కారు అది పోయింది. మొత్తం పోయాయి. కొత్త ఆకాశాన్ని చూస్తున్నాడట, క్రొత్త భూమిని చూస్తున్నాడట. మొదటి భూమి ఏమైంది?
సంపాదించుకున్న పాపం కష్టపడి కష్టపడి నాకు 300 ఎకరాలు ఉంది, 200 ఎకరాలు ఉంది, అమ్మమ్మో నాదే సింహాసనం, సీఎం నేనే, ముఖ్యమంత్రి నేనే, ఎమ్మెల్యే నేనే, ప్రెసిడెంట్ నేనే, ప్రైమ్ మినిస్టర్ నేనే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేనే. చూసారా పదవులన్నీ ఏమైపోయాయి? మొదట భూమి ఏమైపోయిందమ్మా? భూమి అంతాని పాతది గతించిపోయింది. మొత్తం పదవులు పోయాయి, అన్నీ పోయాయి. ఇది మనం మాత్రమే చూడగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, రేపు జరగబోయే భవిష్యత్తు ఇది. రేపు జరగబోయే ఎవడైనా ఈ భవిష్యత్తు తెలిసినోడు ఎవడన్నా దీనికోసం పాగులాడతాడండి? పరిగెట్టుకొచ్చేలా అసలు మనం చచ్చి పట్టకూడదు. ఇప్పుడు వస్తాడేటి? ఎందుకంటే వాళ్ళ పెదనాన్నగారు ఉన్నారు, సాతాన్ గారు. అరే పిచ్చివాడా, నేనున్నాను రా నీకు, నేను కాలిపోతాను, నువ్వు నాతో పాటు నువ్వు కాలొద్దా, నిన్నెక్కడ నిలెత్తానని ఆడు వెళ్ళనివ్వడు. ఇప్పుడు ధైర్యం ఆడే. ఇప్పుడు ఆ కొత్త పాతవన్నీ గతించిపోయాట. నువ్వేం సంపాదించుకుంటున్నావో ఏమేమో ఒకసారి గుర్చుకో. బీరువాలో పెట్టుకున్నాయన్నీ పోతాయి. నీకు అవసరానికి ఉపయోగపడాలి, పరిచర్యకు ఉపయోగపడాలి, దేవుని చిత్తానికి ఉపయోగపడాలి తప్ప ఏమీ నీకేమీ అక్కడికి రావు. సరేమ్మా చదువు. ఆ పరిశుద్ధ పట్టణము సిద్ధపడి ఎక్కడ తీసుకెళ్ళాడు? యేసు ప్రభు తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ ఉంచి ఈయన కిందకు వచ్చేసాడు. వచ్చేసి చూడమ్మా, కిందకు వచ్చేసి కొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని, భర్త కొరకు అలంకరించబడినటువంటి పెళ్లి కూతురేమో అక్కడ పెట్టాడు. పెళ్లి కూతురిని విడిది గది, అది మన పెళ్ళి అదే. పెళ్ళిళ్ళు చేసుకుంటే విడిది గది అదే. విడిదిస్తారు ఎక్కడో చోట. విడిదిలో నుంచి అలంకరించుకుంటుంది. అమ్మా తల్లి టైం అయిపోతుంది, 11:30, 12 అయిపోయినా మేకప్ అవుతలేదు. పెళ్లి కూతురికి విడిది గదిలో అలంకరణ. ఇక్కడ పెళ్లి కూతురు అలంకరించబడింది విడిది గదిలో. ఎక్కడుంది? తండ్రి దగ్గర పెట్టాడట. తండ్రి దగ్గర ఏమో సంఘం ఉంది. యేసు ప్రభు ఏమో కిందకు వచ్చాడు. మొత్తం కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? పురుషుడు ఈ రోజున పెళ్ళిళ్ళు ఏమి నేర్పిస్తున్నా తెలుసా? భార్య కొరకు భర్త కష్టపడి తన ఉండడానికి ఒక చోటును, స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు అనమాట. ఇందాక మీకు ఎక్కడ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో కలవరపడకండి, కంగారు పడకండి అని వెళ్ళాడు చూసారా? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఏమ్మా స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. వచ్చి పెళ్లి కూతురుని అక్కడే పెట్టాడు. అక్కడే పెట్టి ఏం చేస్తున్నాడమ్మా? కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని, తల మెరిసిపోయే ఏదోను తోటను చేసేస్తున్నాడు అనమాట. చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? అలంకరించబడిన సంఘం అంటే మనం ఎత్తబడ్డాం కదా ఇందాక. ఈ ఎత్తబడి అక్కడ ఆగిపోయారు క్రైస్తవ లోకం. ఎత్తబడినటువంటి సంఘం అంతా ఎత్తబడింది, అక్కడ పరలోక రాజ్యంలో ఉన్నారు అనుకుంటున్నారు. ఎత్తబడినటువంటి సంఘం ఏం చేస్తుందమ్మా? తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. వస్తుందా ఎక్కిన సంఘం? మళ్ళీని భూమిని సిద్ధం చేశాడా? సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతిమంతులు నిత్యమైనటువంటి ఎక్కడుంటారమ్మా? నీతిమంతులు ఇందాక 29వ వచనం, నిత్యము నివసించే భూమిని దేవుడు సిద్ధం చేశాడు. చూసారండి? అక్కడికి వెళ్ళింది, మరలా దిగి వస్తుంది. దిగి వచ్చి చదవమ్మా. దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. దేవునికి ఆయన వారితో కాపురం, అప్పుడు కాపురం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇదండి పెళ్ళంటేనే. అర్థమైంది? ఇప్పుడు ప్రేమ అంటే ఇది. ఇప్పుడు ఏంటి? ప్రేమ ఏం చేసింది? మళ్ళీ నిత్యము ఉండేటువంటి భూమిని, నిత్యము తలతలలాడే భూమిని, ఎప్పటికీ మరణము లేనటువంటి నీ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి నీతో పాటు దేవుడు సదాకాలం ఉంటాడట. అట్టిది ప్రేమ అంటే. ఎప్పటికీ చావు లేనిది నీ ప్రేమ, దేవుని ప్రేమ అంటే. ఈ దిక్కుమాలి ప్రేమలు ఇవన్నీ నట్టేట ముంచేసిపోతాయి ప్రేమలు ఇవన్నీ. నట్టేట ముంచిపోయే ప్రేమలు ఇవన్నీ. అందుకని మీ ఆయనకి వాక్యమే, ఏ స్త్రీ అయినా వాక్యమే భర్త, భార్య, కుటుంబం వాక్యాన్ని ప్రేమించుకుంటూ పోండి. అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు. ఎప్పుడైతే వాక్య ప్రకారంగా నువ్వు జీవించావో దేవుడు ఇవ్వబోయే మహాభాగ్యం ఇది. మహిమ శరీరం, అలంకరించబడినటువంటి
చక్కటి పెళ్లి కుమార్తె వలె దిగి వస్తున్న సంఘం. కాబట్టి ఇది నిజమైన ప్రేమ. ఈ ప్రేమ కాదని ఇంకా ఏ ప్రేమ నీ మనసులోకి తెచ్చుకున్నా అంతే సంగతులు. ఖచ్చితంగా ఒక రోజు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఈ ప్రేమ నన్ను ఏదో రోజున మింగేత్త. నువ్వు ఎంత అనుకో బంగారు కొండని, ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా. ఈ శాశ్వతమైనటువంటి ప్రేమలు కాదు. ఏవి? భౌతిక సంబంధమైన ఏ ప్రేమ శాశ్వతమైనది కాదు. అది ప్రేమే కాదు, మోసం. అర్థమవుతుందా? నిజంగా నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను ప్రేమించాలనుకుంటే ఈ ప్రేమ నీ భర్తలోకి తీసుకురా. ఈ ప్రేమ నీ భార్యలోకి తీసుకురా. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండేది. వీరి కొరకే దేవుడు స్థలాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. దాన్ని స్వతంత్రించుకుంటావు, అది నిత్యము ఉంటుంది. మరి ఈ భూమి కాలిపోద్ది, ఎంతున్నా కాలిపోద్ది. కాలిపోయేది కొనేసుకుంటున్నారు పొలమని. ఏది ఉన్నా 4 రోజులు అనుభవించడానికే, అంతే. ఎలాగో రేపు మాపో పోద్దని కొనండి. ఏది కొన్నా, ఏది కొనుక్కునేది ఉండదని కొనండి. దాని బదులు దాయడం ఎందుకు? పరిచర్య కోసం ఉపయోగించుకోండి ఉంటే. లేకపోతే ఏడవండి, ప్రభువా ఈ పరిచర్య చేయలేని నీచమైన స్థితిలో ఉండిపోయాను, కష్టపడి పని చేసే పరిస్థితి, ఆరోగ్యం నాకు ఇవ్వు ప్రభువా, నీ పరిచర్య కోసం నేను ప్రయాసపడతాను, ఆ ప్రేమను సంపాదించుకుంటానని మీరు ప్రయత్నం చేయండి. ఇది నిజమైన ప్రేమ. ఈనాటి నుంచి, ఈ రోజు నుంచి ప్రేమ అనేటువంటి డెఫినేషన్ మారిపోవాలి. మళ్ళీ చెప్తున్నా. ఇట్టి ప్రేమ నీ ఇంట్లో ఉందా? ఇట్టి ప్రేమ నీ భర్తలో ఉందా? ఇట్టి ప్రేమ నీ పిల్లల్లో ఉందా? ఇట్టి ప్రేమ నీ యొక్క గ్రామంలో ఉందా? ఇట్టి ప్రేమ నీ బంధువుల్లో ఉందా? లేకపోతే ఇంక బకెట్లో ముంచేత్తమే ఉన్నాయి. నేను అలా ఉంచండి, అప్పుడు నమ్మండి. అలా వాక్య ప్రకారంగా నడిస్తే నమ్మండి తప్ప ఇంక ఏది చేసినా అమ్మో ఈ రోజుకి ఇలా ఉంది, రేపేమో అనుకోండి, అంతే. కాబట్టి ఈ మాటలు మరి మీకు అర్థమయ్యలేదో, ఎంత టైం అయిందో నాకు తెలియట్లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇంకా చెప్పాలనే ఉంది. అయినను ఇంకా క్లైమాక్స్కి వచ్చాను ప్రకటనకి. మధ్యలో 2-3 వెళ్ళాలి. ఇంక వెళ్ళడానికి మిమ్మల్ని చూసి జాలిపడి, జాలితో మరి మిమ్మల్ని కనికరించి వదిలేస్తున్నాను. సరే, ప్రార్థన చేసుకుందాం. ఇట్టి ప్రేమ మీ జీవితాలను వెలిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇలాంటి ప్రేమ ఈ సంఘములో నేర్పించండి నాయన. ఇలాంటి ప్రేమ మా జీవితాల్లో నేర్పించండి. ఇలాంటి ప్రేమ మా పిల్లలకు అనుగ్రహించండి. ఇలాంటి ప్రేమ మా నాన్నగారికి అనుగ్రహించండి. ఇలాంటి ప్రేమ మా అమ్మగారికి అనుగ్రహించండి. ఇలాంటి ప్రేమ ఇలాంటి ప్రేమ ఇలాంటి ప్రేమ నా గ్రామానికి అనుగ్రహించండి, నా సంఘానికి అనుగ్రహించండి. నిత్యము నివసించే స్థలాన్ని బాగా ఏర్పాటు చేయండి నాయన. అట్టి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళావు. నిన్ను నాయన, మమ్ములను మేము ప్రేమించుకోవడం అంటే అది నిజమైన ప్రేమ. అట్టి ప్రేమ నాతో పాటు నలుగురిని నిలబెట్టే ప్రేమ. ఇట్టి ప్రేమను నాయన కాదనుకుంటున్నారు ప్రభువా ఈ లోకం. ఇట్టి ప్రేమను వద్దనుకుంటున్నారు ప్రభువా ఈ లోకం. గడప గడపకు వెళ్తున్నాం, ఇంటింటికి వెళుతున్నాం, మైకులో చెప్తున్నాం, ఎవరికి లెక్కలేని ఆయన ఈ ప్రేమ ఎవరికి ఈ లోకంలో అక్కర్లేదు. కాలిపోయే ప్రేమే కావాలి, కాలిపోయే భూమే కావాలి, కాలిపోయే బంగారమే కావాలి, కాలిపోయే ఈ సమస్తము కావాలి. కానీ కాలిపోలేని నీ ప్రేమ, నీ ఆజ్ఞలు ఎవరికి అవసరం లేదు తండ్రి. ప్రభు, మాకైనా తప్పిపోకుండా నిజమైన నీ ప్రేమలో మమ్మలను నిలవబెట్టమని వేడుకుంటున్నాను ప్రభు. మమ్మలను కాపాడమని వేడుకుంటున్నాను. సాతాను శక్తులను లయపరచమని వేడుకుంటున్నాను. నిజమైన ప్రేమ మాలో పుట్టించమని కోరుతున్నాను. మాలో నాయన ఒకవేళ లేకపోతే నూతనంగా పుట్టించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇట్టి ధన్యత, యోగ్యత మా సంఘానికి మీరు అనుగ్రహించండి. ప్రపంచంలో ఉన్న నీతిమంతులందరికీ నీవు సిద్ధపరచబోయే ఆ మహాప్రసాదాన్ని తండ్రి ఆనందంగా భుజించగలిగే స్థితి మా అందరికీ దయచేయమని, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజించే అర్హత తండ్రి మా అందరికీ నాలాగే నీతిమంతులుగా బ్రతుకుతున్న వారందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోక